హాయ్ అండి. మేము ఇప్పుడు మానస్ సరోవర్ యాత్ర పూర్తి చేసుకొని ఈరోజు లాస్ట్ డే అనమాట. నేపాల్గంజ్లో ఉన్నాము హోటల్లో. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు మీకు ఏమేమి అవసరం వస్తాయి, అసలు అక్కడ ఎలా ఉంటుంది, వెదర్ ఎలా ఉంటుంది, చాలామంది భయపడుతున్నారు. మేము కూడా చాలా భయంతో వచ్చాము. మా ఎక్స్పీరియన్స్ పర్సనల్గా ఎలా ఉందో మీతో షేర్ చేద్దామని అయితే ఇలా వీడియో షేర్ చేస్తున్నాను. రమ్య అండి మా సిస్టర్. తన ఎక్స్పీరియన్స్ తనకుంది, తను కూడా మాట్లాడుతుంది, వినండి. హలో అండి అందరికీ. మేము వరంగల్ నుంచి వచ్చాను. నేను అక్కే హైదరాబాద్లో ఉంటుంది. ఒక 1 డే బిఫోర్ వచ్చాను, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అక్కే దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. మా ప్యాకేజింగ్ అంతా ఒక 10 డేస్కి, యాక్చువల్గా 10 డేస్ ప్లాన్ మాది. 10 డేస్కి సరిపోయే బట్టలు పెట్టుకున్నాము. అండ్ వార్మర్స్ కానీ, ఇంకా స్టిక్స్, ఏమంటారు దానికి, పరిక్రమణకు వాడే స్టిక్స్ కానీ, ఇంకా బాత్ టిష్యూస్, ఫేషియల్ టిష్యూస్, ఇట్లాంటివి, కోల్డ్ క్రీమ్స్, ఇంకా కర్పూరం, అది ఎడబుల్ కర్పూరం అండి, పచ్చ కర్పూరము ఓమాతో కలిపి మిక్స్ చేసి, అండ్ ఒక సన్నటి వైట్ క్లాత్ పెట్టుకున్నాము. ఎప్పుడన్నా ఎవరికి అవసరం ఉన్నా, మాకు ఎక్స్ట్రా అవసరం ఉన్నా కావాలని చెప్పి ఆల్మోస్ట్ ఒక 250 గ్రామ్స్ పచ్చకర్పూరం తీసుకెళ్ళాము. అందరు తెచ్చుకోకపోయినా యూజ్ అవుతుందని చెప్పేసి. ఎన్ని డ్రెస్సులు పెట్టుకున్నావు? ఓవరాల్గా 10 డ్రెస్సెస్ పెట్టాను. కంప్లీట్గా 10 డ్రెస్సెస్ పెట్టాను. కానీ మాకు లక్నో వరకు వచ్చి ఫ్లైట్కి, లక్నో నుంచి మళ్ళీ నేపాల్గంజ్కి బై రోడ్ వచ్చాము. అక్కడ స్టే చేసాము. ఆ నుంచి మళ్ళీ సిమికోట్కి వెళ్ళాము. మనం అది కాదు, ఫస్ట్ అసలు ఏమేమి డ్రెస్ పెట్టుకున్నావు, అలా కోల్డ్ క్రీమ్స్ ఏంటి, మెడిసిన్స్ ఏం పెట్టుకున్నావు, అవన్నీ కూడా డిస్కస్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాం. ఓకే 10 డేస్కి బట్టలు పెట్టుకున్నాము. వార్మర్స్ 2 పేర్స్ పెట్టుకున్నాం అనమాట. అండ్ సాక్స్లు కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్కి ఒక సాక్స్ వేసుకున్నట్లాగానే పెట్టుకున్నాము. అవసరం పడదు కానీ ఉండని అని పెట్టుకున్నాం అనమాట. థిక్ సాక్స్ పెట్టుకున్నాము చల్లదనాని కోసము. ఇందాక చెప్పినట్టు పచ్చకర్పూరము, మెడిసిన్స్ కంపల్సరీ, మీరు ఏమేమి యూజ్ చేస్తారో అవి ఒకటి. ఇంకొకటి ఆవ నూనె, బాగా మాకైతే చాలా యూజ్ అయింది. ఇంకా మనం నోస్లో పెట్టుకున్నాము. నోస్ మొత్తము డ్రై అయిపోతుండే, ఈ పార్టును లోపల పార్ట్ డ్రై అవుతుంటే కొంచెం మనము ఆయిల్ వేసి ఇట్లా పెట్టుకున్నాం లోపల. దానివల్ల ఏంటంటే కొంచెం మంచి బ్రీతింగ్ మంచిగా అనిపించింది, మెత్తగా పడిపోయి. ఆవ నూనె అయితే కంపల్సరీ క్యారీ చేయండి, అది బాగా యూజ్ అయింది. ఇంకొకటి మీ దగ్గర ఇంకేమన్నా అంటే ఆయుర్వేదిక్ స్మెల్ చూసేది అట్లాంటివి కూడా బాగా పనిచేస్తాయి. ఇంకోటి ఆక్సోమీటర్ కూడా కంపల్సరీ. జ్వరానికి సంబంధించిన కోల్డ్ హెల్త్ ఇష్యూస్ ప్రకారంగా మీ ట్యాబ్లెట్స్ క్యారీ చేయండి. జనరల్ మెడిసిన్ అంటే సర్ది, జ్వరము, ఇంకేముంటాయి, బాడీ పెయిన్స్, ఇంకా థ్రోట్, ఇంకా ఇన్ఫెక్షన్ లాంటి గాగ్లింగ్ సిరప్, అది సజెస్ట్ చేసి తెచ్చుకోండి. మాకేమో మా దాంట్లో ఒక హోమియోపతి డాక్టర్ మాకు పిల్స్ ఇచ్చారు, అవి కూడా బాగా యూజ్ అయ్యాయి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మాకు వేరే డయామాక్స్ అని ట్యాబ్లెట్ ఇచ్చారు, హాఫ్ వేసుకున్నాం. అది కూడా మేము డార్చాన్ నుంచి వేసుకున్నాము, ఇక్కడెక్కడ వేసుకోలేదు. ఇక అందరు వేసుకుంటున్నారని వేసుకున్నాము. షూ కూడా ఇంపార్టెంట్. షూ అయితే మేము పూమాలో తీసుకున్నాము, మాకు బాగా నచ్చింది, వాళ్ళే స్టాల్ పెట్టడం వల్ల. అంటే కంపల్సరీ యాంకిల్ వరకు సపోర్ట్ ఉండాలి, అది ఉంటే మీరు ఎంతసేపు నడిచినా కాలు ఇట్లా స్కిడ్ అయినా కూడా కాకుండా అది సపోర్ట్ చేస్తుంది. మెయిన్ థింగ్ మళ్ళీ ఇది ఏమంటారు, థర్మోస్ బాటిల్, ఒక 1/2 లీటర్ బాటిల్ సరిపోతుందండి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్, దాంతో ఏంటంటే పరిక్రమణ చేసే టైంలో మనము ఎక్కువ ఫుడ్ తీసుకోలేము. యాక్చువల్గా తిందాము అని చెప్పేసి అన్నీ క్యారీ చేస్తాం కానీ తీసుకోలేము. ఓఆర్ఎస్ కలుపుకొని కొంచెం కొంచెం సిప్ చేసుకుంటూ పోతే ఎనర్జీ ఉంటుంది, మన బాడీలో ఉండే లెవెల్స్ పడిపోకుండా మనం వాక్ చేయడానికి కూడా ఉంటుంది. ఇవి మనకు ఫుడ్ ఇస్తారు కానీ ఓఆర్ఎస్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అయింది, నాకైతే చాలా బెనిఫిట్ అయింది. ఆల్మోస్ట్ అందరూ అలాగే ఎనర్జీ డ్రింక్ క్యారీ చేశారు. ఏముందండి, వాళ్ళు 200 ml బాటిల్ ఇస్తారు, అందులో మిక్స్ చేసుకున్నామా, పట్టుకొని పోయినామా, ఫుడ్ తిన్నా తినకపోయినా అది మాత్రం పనిచేస్తుంది. ఎందుకంటే కొంచెం ఫుడ్ తినగానే హెవీ అనిపించడం వల్ల ఆ వెదర్కి వాక్ చేయడానికి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట. ఇంకోటి పికిల్స్ కూడా, పికిల్స్ అయితే ఖచ్చితంగా మేము అనుకోకుండా ముందు రోజు తీసుకెళ్దామని చెప్పి ముందే ఇంట్లో ఉన్నా కూడా ఎందుకులే అనుకున్నాం కానీ ఉండని అని చెప్పి 100 గ్రామ్స్ ప్యాకెట్స్ ఒక 4-5 వేసుకొని వెళ్ళాము.
చాలా వరకు మా గ్రూప్లో అయితే ఒక్కొక్కరు పావు కిలో, హాఫ్ కేజీ అట్లా ఆల్మోస్ట్ 3-4 కేజెస్ కూడా పట్టుకొచ్చారు. దాంతోనే ఒక పూట మంచిగా రమ్య తిన్నాము. మరి వాళ్ళు ఫుడ్ సరిగ్గా పెట్టరంటవా? పెట్టారు, కాకపోతే మన నేపాలీస్ taste. కదా, అంటే మనలాగా వండినా కూడా వాళ్ళ టేస్ట్ ప్రకారమే వస్తుంది, కానీ మనలాగా ఉప్పు కారం గట్టిగా తినరు కదా, దాంతోటే కొంచెం కడుపు నిండా తిన్నట్టు అనిపించక నిద్ర పట్టకపోయేది. కానీ ఒక 2-3 ముద్దలు పచ్చడితో తిన్నామంటే సాటిస్ఫాక్షన్, ఓన్లీ మన టంగ్ అండ్ కడుపు సాటిస్ఫాక్షన్ గురించే. తర్వాత మెయిన్గా మనం ఫుడ్ కరెక్ట్గా తింటే నిద్ర కరెక్ట్గా వస్తుంది. నిద్ర కరెక్ట్గా పోతే మనం చేయాల్సిన పరిక్రమ చేయగలుగుతాం, దానికోసమైతే చేయగలుగుతాం. లేదు మేము ఫస్ట్ డే దర్శనము, మళ్ళీ ఇంకా అష్టపది అక్కడి వరకే అయితేనేమో ఎట్లయినా ఎవరైనా ఒకటే చాలు అనుకుంటే ఈజీగా వెళ్ళిపోయి రావచ్చు అండి. దాంట్లో ఏమీ అసలు ప్రాబ్లం ఏం లేదు. డాచాన్ నుంచి ఒక 10 మినిట్స్ ఏమో అంట, అది కూడా వెహికల్లో తీసుకెళ్తారు. మా వాళ్ళు కొంతమంది చూసి వచ్చారు, బాగుందని. చాలా మేము అదొకటి మిస్ అయ్యాము ఆ ఎక్స్పీరియన్స్ని. కాకపోతే రమ్య ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళే కదా మనకి. ఎందుకంటే ఒక్కొక్కలాగా సిక్ అవుతున్నారు. ఫస్ట్ డే ఒకరు సిక్ అవుతున్నారు, సెకండ్ డే నేను యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సిమికోట్లోనే సిక్ అయ్యాను. మేము టెంపుల్కి వెళ్ళాము. మేము ఉన్న హోటల్ నుంచి ఒక శివుని టెంపుల్ 2 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాము. వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికి ఒక క్వార్టర్ నడిచాక నాకు హార్ట్ బీట్ ఆల్మోస్ట్ 164కి వెళ్ళింది. ఇంకా అప్పటికి అక్కే దగ్గర యాపిల్ వాచ్ ఉండడం వల్ల చూసుకుంటూ వచ్చాము. కొంచెం ఆగి నడుచుకుంటూ వచ్చాము. 164 కాగానే ఆగిపోయాను. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నడిచాను. ఇంకొక 500 మీటర్స్ నడవాలి. ఇంకా నాతో అయితలేదు అని చెప్పేసి అక్కడ నేపాలీసే వాళ్ళు వెహికల్ ఇచ్చి డ్రాప్ చేస్తారు హోటల్ దగ్గర. వాళ్ళకి చాలా థ్యాంక్స్. అసలు మనీ ఇస్తా అన్నా కూడా తీసుకోలేదు. చాలా రెస్పెక్ట్గా మనం వాళ్ళకి ఫారినర్స్ లాగా నమస్కారం అండి అందరూ చాలా మంచిగా అనిపించింది. చాలా చిన్న ఊరు, చాలా బాగుండే వాళ్ళ రిసీవింగ్ కూడా. అండ్ మళ్ళీ ఒకటి ఈ వీడియోస్ మొత్తం ఏ ఊర్లో ఎలా స్టే చేసాం అనేది కూడా వీడియో షేర్ చేస్తాను. కానీ మేము పర్సనల్గా మా ఫీలింగ్స్ చెప్పడానికి అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాం అంతే. తను అక్కే బాగుండే, సిమికోట్లో బాగుంది, మంచిగా ఉంది. నేను ఆ 2 డేస్ మేము ఒక డే స్టే చేసాము. ఆ నైట్ మళ్ళీ మార్నింగ్ చిన్న మెట్లు అండి, మడ్ హౌస్లోనే చెక్క మెట్లు, మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఆ మెట్లు ఎక్కితేనే నాకు కొంచెం ఆయాసం అనిపించేది. నేను అక్కడే సిక్కాను. ఆ 1-2 డే హిల్సాకి వచ్చే వరకు ఇక సెట్ అయిపోయాను. హిల్సాలో స్టెప్స్, మడ్ హౌస్ ఎలా ఉందో కూడా మీకు వేరే వీడియోలో షేర్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియో చూడాలి, మేము మాట్లాడింది మొత్తం మీకు అక్కడ కనబడుతుంది. కానీ చాలా బాగుంటుంది మడ్ హౌస్ అండి. అంటే ఇంకా పాతకాలంలో నానమ్మలు తాతమ్మలు ఉన్న టైంలో ఇల్లులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ వేరే అండి. వాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంది. సిమికోట్లో అప్పటిదప్పుడే వండి పెట్టడము, వేడిగా వాటర్ కానీ వాటర్ ఇవ్వడము అన్నీ చాలా రెస్పెక్ట్గా అయితే చాలా బాగా ఇచ్చారు. ఏది అడిగితే అది అస్సలు కొంచెం కూడా వాళ్ళు ఏమంటారు యాష్టపడకుండా ప్రతి ఒక్కటి. ఎంతమంది మేము ఆల్మోస్ట్ మా గ్రూప్ 33 మెంబర్స్ అండి. 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యాము. 29th ఒక బ్యాచ్ వెళ్ళారు, 30కి మేము వచ్చాము. మేమైతే మా 33 బ్యాచ్ అయితే ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోయాము. వాళ్ళని మధ్యలో అందులో కలిపేస్తుంది కావచ్చు వీడియోలో చూడండి. అంటే ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉన్నాం, బాగుండే. మా దాంట్లో ఒక 62 ఇయర్స్ అంకుల్, 63 అంకుల్ కూడా పరిక్రమణ చేశారు 3 డేస్ కంప్లీట్గా బై వాక్లో. అసలు చాలా హ్యాపీ అనిపించింది. నేను చేయలేకపోయాను, తను చేశారు. ఇంకా మనం ఫస్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుందాం. నేపాల్ గంజ్కి వచ్చామండి, స్టే చేసాము. అక్కడ ఏ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ ఉండవు, ఏముండే, నార్మల్ మన వెదర్ లానే ఉంటుంది. ఆ నుంచి సిమికోట్కి వెళ్ళాము. సిమికోట్లో నేను సిక్ అయ్యాను. ఆ తర్వాత అంటే ఇది ఒకటండి, సిక్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, సేమ్ ఉండదు. తనకేమో హార్ట్ బీట్ రేజ్ అయింది, పల్స్ ఓకే. నాకేమో హెవీ హెడేక్ అనమాట. హెడేక్ నాకు పల్స్ ఓకే ఉండే. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు హెడేక్ వల్ల నేను వెళ్ళనో అని కూడా కొంచెం భయమైంది. ఇంకా అప్పటికి శివయ్య ఏం చేస్తావు నీ ఇష్టం అని చెప్పేసి అనుకున్నాను.
కాకపోతే పెయిన్ కిల్లర్స్ కూడా నాకు పడవండి. నాకు అసలు గుర్తులేదనమాట. హెవీ పెయిన్ కిల్లర్ వేసుకున్నాను హెడేక్ చాలా హెవీగా ఉండేసరికి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కొందరికి పడవు. ఏవి పడవో ఏవి పడతాయో గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల ఏం రియాక్షన్ అవుతుందో దానికి కూడా మెడిసిన్ తీసుకెళ్ళాలి. నాకు మొత్తం ఎలర్జీ అయింది. అంటే తను లక్కీగా పెయిన్ కిల్లర్ ఎందుకు వేసుకుందంటే మేము సిమికోట్ నుంచి హిల్సాకి వెళ్ళాము. హిల్సాలో 1 డే స్టే చేసాము. ఆ వెదర్కి తనకు బాగా నచ్చి నేను ఒకసారి ఎక్స్పోజ్ అయ్యాను. నాకు సాటిస్ఫై అనిపించింది. తను ఇంకా తిరగాలని చెప్పేసి ఇంకో రౌండ్ కూడా కొంచెం చినుకులు పడుతూ ఉంటే తిరిగేసి వచ్చింది. తిరిగేసి రావడం వల్ల ఆ నైట్ నుంచి తల పట్టేసినట్టు అయిపోయింది. దాని నుంచి తక్లాకోట్కి వెళ్ళాక హెవీ హెడేక్ వచ్చింది. అందుకు ఇంకా నేను నా దగ్గర మైగ్రేన్ ట్యాబ్లెట్ ఒకటి ఉంటే ఇక తగ్గకపోతే డార్చందానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఇచ్చాను. 6:30కి ఇస్తే అది వేసుకున్నాక పడుకుంది. 7:30, 8కి తనకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ పడక దానివల్ల ఎలర్జీ స్టార్ట్ అయింది. లక్కీగా మాకు కార్లో ఉన్న వాళ్ళు మా ఫ్యామిలీ అన్నాను కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చేసారు. కానీ అప్పటి నుంచి నాకు ఇంకా ఏ ప్రాబ్లం రాలేదు. చాలా హ్యాపీగా జర్నీ ముందుకెళ్ళింది. ఇంకా వేరే వాళ్ళు ఎక్కడెక్కడ సిక్కయ్యారు కూడా చెప్పాం మేము. సిమికోట్లో సిక్కాను. దాని తర్వాత అక్కే హిల్సాల బాగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల తక్లాకోట్లో సిక్కైంది. కొందరు ఇక హిల్సా నుంచి ఒక 5 మెంబర్స్ హిల్సా నుంచి సిమికోట్కి వెళ్ళే వరకు ఆల్టిట్యూడ్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి. హిల్సా నుంచి స్టార్ట్ అయ్యి తక్లాకోట్ వరకు అదే ఆ డ్రౌజీనెస్తోనే ఉన్నారు. హెవీ హెడేక్తోనే ఉన్నారు వాళ్ళు. అక్కడికి ఇంకా డయామాక్స్ వేసుకుంటున్నారు. తక్లాకోట్లో మళ్ళీ మార్నింగ్ కూడా అలాగే ఉంది వాళ్ళకి. ఆ నుంచి అందులో కూడా కొంతమంది బాగున్నారు, కొంతమంది హెవీ హెడేక్తో ఉన్నారు. ఆ నుంచి మళ్ళీ మేము మానసరోవరం తిరిగి అండ్ అదేంటి రాక్షస్థల్ చూసి మంచి ఎక్స్పీరియన్స్. అసలు మనం ఒక్కసారి దిగగానే ఉంటాయి. అక్కడి దిగగానే ఆ వెదర్ చాలా విండ్ ఉండే. మాకు ఎండ ఉంది, విండ్ కూడా చాలా ఉండే. ఇంకా కంపల్సరీ కవర్ చేసుకోవాలి అక్కడైతే. మేము దిగగానే మాకు చాలా విండ్ ఉండడం వల్ల అందరం కవర్ చేసుకున్నాము. కానీ ఆ వ్యూ కానీ అక్కడ నుంచి ఆ కైలాసగిరి కనిపించడం కానీ ఇంకా మనకి బస్లో నుంచే ఫస్ట్ కనిపిస్తుంది. రాక్షస్థలు కనిపించక ముందుకే శివుడు కనిపిస్తూ ఉంటాడు. మనం ఇంకా ఆ ఎమోషన్ ఉన్న వాళ్ళకైతే ఆగదు. నాకైతే బస్లోనే ఏడ్ చేశాను. ఇక దిగినాక వస్తూనే ఉన్నాయి. అది వేరే. ఇంకా అక్కడనే మళ్ళీ వాళ్ళు మనకు వీళ్ళే ఇచ్చారు కదా, ఏ ట్రావెల్స్ తో వెళ్ళామో వాళ్ళు స్వెటర్, వాళ్ళ క్యాప్, గ్లౌజెస్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన అయితే సరిపోతాయి. ఇంకా మనం మళ్ళీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వార్మర్స్ ఒక్కటి క్యారీ చేస్తే సరిపోతుంది. వార్మర్స్ అండ్ సాక్సెస్ క్యారీ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే మనము డ్రెస్సులు ఉన్నా లేకున్నా ఏంటంటే కంపల్సరీ పైనుంచి ఓవర్ కోట్ వేస్తాం కాబట్టి దాంతోనే సరిపోతుంది. మనకి ఇక్కడ ఏం వెదర్ డ్రెస్సెస్ కావాలి ఎక్కువ క్యారీ చేయాలనేది ఏం పెట్టుకోకుండా ఎంత కంఫర్ట్ డ్రెస్సెస్ ఉన్నాయి అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అవును. మళ్ళీ వార్మర్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే డార్చాన్ నుంచి మీకు తక్లాకోట్ నుంచి వెళ్ళేటప్పుడు పర్వాలేదు, కానీ డార్చాన్ నుంచి మనం పరిక్రమ పోయేటప్పుడు కంపల్సరీ వార్మర్స్ యూజ్ అవుతాయి. కంపల్సరీ వేసుకోవాల్సిందే. అవును, ఎలా ఉన్నా పర్లేదు వెదర్ వేసుకోవాల్సిందే. అంటే మనం ఎఫెక్ట్ అవ్వము. లంగ్స్ లో కూడా ఒక్కొక్కసారి మనకు లంగ్స్ ఫిల్ అవ్వడం. ఇప్పుడు అకే చెప్పినందుకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము సిమికోట్లో ఉన్నప్పుడు ఒక కపుల్ రిటర్న్ వచ్చారు. తక్లాకోట్ నుంచి రిటర్న్ వచ్చారు. అయ్యిందా మీ పరిక్రమణ అంటే, మాకు యాక్చువల్గా మేము పరిక్రమణ చేయడానికే వచ్చాము. కానీ వాళ్ళ హస్బెండ్ మానసరోవరంలో కొంచెం వేడి కూడా ఉంటుందండి. ఎండ ఉండడం వల్ల దగ్గరకు ఉండడం వల్ల మనకు వేడి ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి చెమట అనిపిస్తుందని తను మొత్తం షర్ట్ ఇప్పి వేడి బాగుందని చెప్పి కూర్చుంటే ఆ విండ్ వల్ల తనకి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి మొత్తం నిమోనియా లాగా వచ్చేసి పల్స్ 40కి పడిపోయిందంట. దానివల్ల వాళ్ళు ఇమీడియట్గా సిమికోట్కి వచ్చారు. వాళ్ళు చెప్పింది ఒకటే, మెయిన్గా మంచిగా కవర్ చేసుకోండి. ఎంత ఉడకపోసినా పర్వాలేదు, మీకు ఉడకపోసినట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ గాడిపోస్తుంటుంది. కంపల్సరీ మీ బాడీని మీరు కవర్ చేసుకోవడం వల్ల ఏంటంటే నిమోనియా రాకుండా కాపాడుతుంది అనమాట. చల్లదనం మనకి అట్ ఏ టైం ఒకటేసారి వేడి నుంచి చల్లగా వెళ్ళిపోతాం కాబట్టి ఆబ్వియస్గా ఏదైనా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాన్ని కాపాడుకుంటే మనం ఏదైతే అనుకున్నామో, అంటే ముందు పరిక్రమణ ఏదైతే అనుకున్నామో అది కంపల్సరీ చేయగలుగుతాం.
ఆ మోటివ్తో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ కాపాడుకోండి. లేదు అష్టపది దగ్గర చూసుకుంటాము దేవుణ్ణి చాలు అనుకున్న వాళ్ళకైతే మీ ఇష్టం ఎలా ఉన్నా ఓకే. మళ్ళీ అంటే అందరు చాలా మంది ఎక్స్పోజ్ అవ్వకూడదు వెదర్కి అంటారు, కానీ కానీ ఎంతో అవ్వాలి. కొంత ఎక్స్పోజ్ అవ్వాలి. మా అవుతేనే, ఎక్స్పీరియన్స్ ప్రకారము మా టూరిస్ట్ గైడ్ చెప్పింది ఏంటంటే మీరు ఇక్కడ వరకు క్లోజ్ చేసుకోండి, నోస్ ఓపెనే ఉంచండి, ఎందుకంటే ఆక్సిజన్ ఆల్రెడీ తక్కువ ఉంది, మీరు ఇది కూడా క్లోజ్ చేస్తే సఫకేట్ అవుతారు. ఎక్స్పోజ్ అవడం వల్ల ఏంటంటే ఈ క్లైమేట్కి అక్యుములేట్ అయితే నెక్స్ట్ స్టేజ్లో ఇంకో దగ్గర అక్యుములేట్ అవుతారు. లేదు నేను ఇక్కడనే క్లోజ్ చేసుకుంటే ఇక్కడి నుంచే కాపాడుకుంటా అంటే కాదు, ఇక్కడ వరకు క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే చల్లదనానికి ఈ ప్లేస్ అంతా పగిలిపోతుంది. మనకి బ్రీతింగ్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఇక్కడ వరకు క్లోజ్ చేసుకొని ఇది మాత్రం ఓపెన్ ఉంచమని చెప్పారు. మేము అట్లనే స్టేజ్ బై స్టేజ్ అలాగే ఆ ప్లేస్ని అక్యుములేట్ చేసుకుంటూ పోయాం. కాబట్టి మాకు డార్చాన్లో మా వరకు మేము ఫిట్గా ఉన్నాం, మంచిగా చేయగలిగాం. తను వాక్లో వెళ్ళింది, నేను మాత్రం నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను గుర్రం తీసుకున్నాను. అయినా ఒక కొంచెమన్నా నడవాలని చెప్పి ఫస్ట్ 1.5 కిలోమీటర్ నడిచాను యమద్వార్ నుంచి, మళ్ళీ దాని తర్వాత గుర్రం ఎక్కాను. తీసుకున్నాం కదా, పోనీ పోటరు కంపల్సరీ. అంటే పోనీ తీసుకున్న వాళ్ళు పోటర్ కూడా తీసుకోవాలండి. ఒకవేళ ఫ్యామిలీ అనుకోండి ఒక పోటర్ తోటి మేనేజ్ చేయొచ్చు, కానీ లగేజ్ మాత్రం 6 kgs కంటే ఎక్కువ ఉండద్దు, అది ఒక్కటి చూసుకోవాలి. పోనీ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా పోటర్ కంపల్సరీ అనమాట బై డిఫాల్ట్. ఎందుకంటే పోనీ వాళ్ళు మనకు హార్స్ వాళ్ళు మనల్ని లగేజ్ మోయనియరు, కనీసం వాళ్ళు కూడా లగేజ్ మోయరు, కనీసం స్టిక్స్ కూడా వాళ్ళు క్యారీ చేయరు అనమాట. కానీ పోటర్స్ ఉన్నప్పుడు పోటర్స్ ఉన్నారనుకోండి, కనీసం మనకు సిస్టర్ వద్దు ఎవరొద్దు, హస్బెండ్ ఉన్నా కూడా వదిలేసి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు అంత కేర్ఫుల్గా చూస్తున్నారు. పోనీ వాళ్ళు మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా పోటర్ వాళ్ళు అయితే చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు. పోనీకి మనకు ఎంత 2850 యువాన్స్, పోటర్కి మాత్రం 1250 యువాన్స్. ఇది మాత్రం కంపల్సరీ మీ దగ్గర ఈ యువాన్స్ మాత్రం మొత్తం 41 అవుతాయి. ఇవి మాత్రం కంపల్సరీ మీరు క్యారీ చేయాలి. చెప్పలేం మీ వెదర్ మీ బాడీ ఎలా సపోర్ట్ చేస్తుందో, మీ బాడీ మీకు చెప్తుంది, మీ బాడీ ఎలా ఉందో మీకు చెప్పేస్తుంది. ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారండి, వాళ్ళు 12 మెంబర్స్ వచ్చారు. చిన్న చిన్న పిల్లలు, ఇంటర్ పిల్లలు, బీటెక్ పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. అందరం వెళ్దామని అనుకున్నాము, కాకపోతే వాళ్ళకి కొంచెం ఫుడ్ ఇష్యూస్ వల్ల ఫుడ్ సరిగ్గా తినక వాళ్ళకి కొంచెం ఇష్యూస్ వచ్చి నైట్ పడుకోక వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరు మాత్రమే మనకు పరిక్రమ చేయగలరు. 15 మెంబర్స్ వచ్చారు, 4 ఫ్యామిలీస్ వచ్చాయి. అందులో ఒక వాళ్ళ మెయిన్ పర్సన్ ఒకరే వాకింగ్ గ్యాంగ్ లీడర్ అంటాం అనమాట. ఆయన అసలు కనీసం వాకింగ్ కూడా చేయరంట. వాళ్ళందరూ ఆల్మోస్ట్ డైలీ ఒక 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వరకు డైలీ వాకింగ్ ప్రాక్టీస్ చేశారంట. వాళ్ళు అదే ఫీల్ అయ్యారు, మేము ఇంత ప్రాక్టీస్ చేసినాము మేము ఏం చేయలేకపోయినాము, వాళ్ళ హస్బెండ్ చేయగలిగారు అని హ్యాపీతోని చాలా ఏడ్ చేసింది. తను రిటర్న్ వచ్చినప్పుడు, వాళ్ళ హస్బెండ్ రిటర్న్ వచ్చినప్పుడు ఇక తను కాలు మొక్కి ఏడ్ చేసింది. ఫస్ట్ థింగ్ ఒకటి మేము మధ్యలో ఒకటి మర్చిపోయాము, ఎక్కడ స్టే చేసినా చేయకపోయినా తక్లా కోట్లో 1 నైట్ స్టే చేయండి. ఎందుకంటే అక్కడ అక్యుములేట్ అయ్యారంటే డార్చాన్లో సెట్ అవుతారు. లేదు అంటే మేము ఎక్కడ సిక్ కాలే డైరెక్ట్ వెళ్ళిపోయాము అంటే మాత్రం డార్చాన్లో సిక్ అవుతారు. మీరు ఏ మోటివ్తో వెళ్ళారో ఆ మోటివ్ అక్కడ స్టాప్ అయిపోతుంది. మెయిన్ తక్లాకోట్లో మాత్రం అక్యుములేట్ కావాల్సిందే, ఎవరైనా కావాల్సిందే. మాది యాక్చువల్గా 10 days ట్రిప్, దాన్ని మాకు 12 days ఎలా అయ్యింది అంటే కొంచెం హిల్సా ఉండు సిమికోట్లో వర్షం పడడం వల్ల డైలీ ఒక ప్లేస్లో స్టాప్ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళవచ్చు, కానీ తీసుకెళ్లకుండా అందరూ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఎవరైనా డైరెక్ట్ డార్చాన్కి వెళ్తే పరిక్రమ చేయాలనుకున్న వాళ్ళు చేయలేకపోతారు అని చెప్పేసి కంపల్సరీ ఆ నైట్ నెక్స్ట్ డే తక్లాకోట్లో ఆల్మోస్ట్ 2 nights ఉంచి దాని తర్వాత నెక్స్ట్ డేనే వెళ్ళిపోయామన్నమాట. అట్లా మాకు 12 days అయింది. అంటే రిటర్న్ పోయే వరకు, ఇంటికి వెళ్ళే వరకు 12 days అవుతుంది. నార్మల్గా మేము 30కి బయలుదేరితే 9th నైట్ ఈవినింగ్ కల్లా రీచ్ అవ్వాలి. 5 o'clock ఫ్లైట్ మాకు, ఈవినింగ్ కల్లా రీచ్ అవ్వాలి. అది అవ్వలేదు, అది కాదు కానీ మాకు కావాల్సింది ఆయన ఏం చేశారంటే మేము ఫస్ట్ సెట్ అవ్వాలి, పరిక్రమణ చేయాలి, అది దాని గురించి ఎక్కువ ఆలోచించి దాని ప్లాన్ కొంచెం చేంజ్ చేసి 2 daysని పెంచారనమాట. మా దాంట్లో మొత్తం 95 మెంబర్స్లో 49 మెంబర్స్ ఫస్ట్ డే పరిక్రమ, కొందరు సెకండ్ డే పరిక్రమ చేశారు. 95 మెంబర్స్లో 75 మెంబర్స్ ఫస్ట్ డే పరిక్రమకు వచ్చారు. ఓకే,
వస్తే అక్కడి నుంచి కొంచెం సిక్ అవుతూ ఉంటారు కదా, అక్కడి నుంచి వాపస్ వచ్చి ముందుకెళ్ళిన వాళ్ళు 45 మెంబర్స్. అందులో 15 మెంబర్స్ బై వాక్లో వచ్చారు. 15 కంటే ఎక్కువనే ఉండొచ్చు, మేము ఇంకా ర్యాండమ్గా చెప్తున్నాము. 15 మెంబర్స్ బై వాక్లో వచ్చారు. మా గ్రూప్లో ఎక్కైన వారు కూడా డార్చాన్ నుంచి యమద్వార్ నుంచి 3 రోజులు పరిక్రమణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి సిక్ అవ్వాలని, ఎందుకు సిక్ అవుతున్నా, నాకు ఏమవుతుందన్న థాట్ కంటే ఒకసారి సిక్ అయి సెట్ అయిపోయినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం అనుకునే చేస్తాం. ఇప్పుడు చెప్పాం కదా 15 మెంబర్స్ ఫ్యామిలీ అని. పాపం వాళ్ళందరూ 5-7 కిలోమీటర్స్ నడిచారంట రమ్య. కానీ దాంట్లో ఒక్కరు మాత్రమే నడవలేదన్నమాట. ఏం కాదు, ఒక 10 మినిట్స్ వాక్ చేసి నేను రేపు చేస్తా ఎల్లుండి చేస్తాను, తను మాత్రమే బై వాక్లో వచ్చారు. అంటే నేను వాకింగ్ చేయకూడదు అని చెప్పట్లేదు, వాళ్ళందరూ కూడా ఫస్ట్ డే పరిక్రమ చేయగలిగారు, సెకండ్ డేకి సిక్ అయ్యారు పాపం. కానీ మనము మన బ్రెయిన్ సెట్ చేసుకోవాలి, బ్రెయిన్ని మన మెంటల్ని మనం ఓవరాల్గా మేము వెళ్ళాలి. మేము అలాగే ప్రిపేర్ అయ్యాము. లిటరల్గా నేను కూడా వాకింగ్ ఏం చేయలేదు, తను కూడా చేసి ఉండకపోవచ్చు. నేను జిమ్ చేసింది కానీ వాకింగ్ మాత్రం చేసి ఉండకపోవచ్చు. వాకింగ్ కంపల్సరీ అలవాటు ఉండాలి, ఎందుకంటే హార్ట్ రేట్ పెరిగి తగ్గుతూ ఉంటే ఏంటంటే బాడీని కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. మనం పోవాలి అనుకున్నప్పుడు 3 మంత్స్ నుంచి కొంచెం యోగా కానీ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. చేయొద్దని అనట్లేదు మేము, 1-2 మంత్స్ ముందే ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే సడన్గా చేంజ్ మనం యాక్సెప్ట్ చేయదు కాబట్టి బాడీ. నాకు సెట్ అవ్వలేదు. నాకు వచ్చే ఇంకా 2 మంత్స్ ఉందనగా నేను చేద్దామంటే నాకు హెవీ మైగ్రేన్ వల్ల నేను ఏం చేయలేకపోయాను. అందుకు నేను వాకింగ్ కూడా ఎక్కువ చేయలేకపోయాను. 15 డేస్ నాకు మొత్తం క్యూర్ అయినాక 15 డేస్కే వచ్చేసాను. కానీ ఫస్ట్ మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. నేను నడవాలి, నేను వెళ్ళాలి, నేను పరిక్రమణ చేయాలి. అది చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే. లేదు మాకు దర్శనం అయినా ఇక్కడ వరకు చాలు అని అనుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అక్కడ వరకు అయితే ఏం ఇష్యూ రాలే ఎవరికి. కానీ మన దాంట్లో వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. పరిక్రమ చేయాలా వద్దా అనేది అక్కడ పోయినాక మన బాడీ సపోర్ట్, మన బాడీ మనకు చెప్తుంది, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. చాలా యంగ్ పిల్లలు అండి, మేము ఇందాక అక్కే చెప్పిన వాళ్ళు పిల్లలు 16, 18, 19, 20 వాళ్ళు అంటే ఎలా ఉంటారంటే పిల్లలు మాకేమైంది మేము నడవగలుగుతాము అనే థాట్తో నడుస్తారు, కానీ మెంటల్గా ఉండదు కదా. అంటే మనం ఏమంటారు, మానసికంగా మనం ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి కదా. కాకపోతే ఆ పిల్లలు మాత్రం ప్రతి ఒక్కరికి అందరికీ చేశారండి. సిక్ అయిన వాళ్ళందరికీ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, ఆక్సిజన్ పెట్టడం కానీ, చాలా మంది అసలు హెల్ప్ఫుల్గా. ఎవరికి ఏం అవసరం వచ్చినా ఒక ఫ్యామిలీలో ఒకరికైతే ఎంత ఫీల్ అవుతారో, మొత్తం ఒక ఫ్యామిలీ అయిపోయాం కాబట్టి ఆ ఫ్యామిలీలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా నిద్ర లేకుండా మేమైతే 3 వరకు కూడా ఎవరెవరికి ఏమేమి కావాలో చూసుకొని, కొందరు తినకపోతే తినమని అలా చేసాం అనమాట. ఎవరైనా చేస్తారు, కొంచెం ముందు సిక్ అవడం వల్ల తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి. అంటే ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మేమే చేస్తున్నాం, మేము ఎందుకు చేయాలి అని అలా ఏం లేదండి. ఎవరికి వీలైనంత, ఎవరికి కంఫర్టబుల్ ఉన్నంత వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు ఎవరికి ఏం అవసరం పడేది తెలియదు. మనకు ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తుందో కూడా తెలియదు కాబట్టి అన్నీ మన దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మనకు అవసరం పడకున్నా పర్వాలేదు, పక్కన వారికైనా అవసరం పడుతుంది. ఆక్సిజన్ కూడా తీసుకెళ్ళాము. మన ఫుడ్ అయినా వాటర్ అయినా మనకి యూజ్ అవుతాయా కావా అనుకోకుండా పక్క వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. పోనీలో వచ్చింది, పోనీలో తన ఎక్స్పీరియన్స్ తను చెప్తుంది, నేను వాక్లో వచ్చాను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఫస్ట్ తను పోనీలో వచ్చిన ఎక్స్పీరియన్స్ చెప్తుంది. యాక్చువల్గా మేమిద్దరం 2 పోనీస్, ఒక పోటర్ని మాట్లాడుకున్నాము. ఒక పోనీకి ఇందాక చెప్పింది 2850, పోటర్ 1250. తనకి అంటే మేము తక్లాకోట్లోనే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ పోయినాక హరి రష్లో ఉండడానికి అని చెప్పేసి. కానీ డార్చాన్ పోయిన కాంచి అబ్బా నాకు నడవాలి అని బాగా పెట్టుకుంది అనమాట. అక్కడికి పోయాక మా వెనక ఇంకో 2 కపుల్స్ ఉన్నారు. వాళ్ళ ఆంటీ అంకుల్కి వాళ్ళు కంపల్సరీ హార్స్ కావాలి, కొంచెం మీరు ఎట్లా అని వాళ్ళని అనేసరికి మా 2 హార్స్లో నేను ఒకదాన్ని ఉంచుకున్నాను. అక్కే వాళ్ళకి. నాకైతే ఏమనిపించింది అంటే రమ్య, నేను నైట్ నుంచి కోరుతున్నందుకు కావాలనే శివుడు ఆ పోనీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసిండేమో, అందుకే నాకు ఈ ఛాన్స్ ఇచ్చిండేమో అనిపించింది. ఎట్లా అంటే అనిపిస్తుంది అంటే మనం ఏది కోరుకున్నా అయిపోతుంది అంతే, శివుడు విన్నట్టే, ప్రతి మాట విన్నట్టే అనిపిస్తుంది. అంటే నా పిల్లలు నా దగ్గరికి వచ్చిండ్రు, వాళ్ళని సేఫ్గా వాళ్ళు అనుకున్నది చేపించి పంపాలి అని తల్లిదండ్రులు ఎలా అయితే అనుకుంటారో అది మా 2కి అక్షరాల నిజమయ్యింది.
తను నాకేమొద్దులేండి మీరు వెళ్ళండి నేను నడుచుకుంటూ వెళ్తా అని వాళ్ళకి ఇచ్చేసింది. అంటే వాళ్ళు మనీ రిటర్న్ ఇచ్చారు, కానీ ఆన్ ద స్పాట్ వాళ్ళకి కావాల్సింది కూడా దొరికింది, తను అనుకున్నది కూడా నెరవేరింది. అట్లా ఇద్దరి విషెస్ కంప్లీట్ అయ్యాయి. తన దగ్గర పోటర్ ఉన్నారు, నా దగ్గర పోనీ ఉన్నారు. నాకు కొంచెం నడవాలనిపించి 1.5 కిలోమీటర్ దాకా నడిచాను. దాని తర్వాత నాకు పల్స్ బాగుంది కానీ హార్ట్ రేట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా రిస్క్ ఎందుకులే అని, ఆల్రెడీ ఉంది కదా అని గుర్రం ఎక్కి వెళ్ళిపోయాను. మనం మేమేమనుకున్నాం, పోనీ ఎక్కిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఆగదా కలవదా ఇద్దరం కలిసి వెళ్ళామా అనుకున్నాం. అసలు పోనీకి వాక్కి సంబంధమే ఉండదు, ఎవరిది వాళ్ళే యమునా తీరే అన్నట్టు ఎవరు వాకింగ్. ఇద్దరం ఒకసారి స్టార్ట్ చేసాము. నేను రీచ్ అయ్యాక ఆల్మోస్ట్ 3 అవర్స్కి తను వచ్చింది. 3 అవర్స్ తర్వాత తను వచ్చింది అనమాట. కొంచెం నాకున్న పోనీ అతను ఎంగేజ్ వల్ల ఆయన ఉరికిస్తూనే ఉండే నన్ను మాత్రము. ఇక ఆపమంటే కూడా ఆపలే. మెయిన్గా నేను గాడిపోవద్దని చెవులలో ఎయిర్పాడ్స్ కూడా పెట్టుకున్నాను, దాని స్లిప్ అయ్యి ఒకటి పడిపోయింది. ఆ అబ్బాయికి వాళ్ళకి చైనీస్, మన భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకి రాదు. అది ఒకటి కాటన్ ఏదో ఒకటి పెట్టుకోండి. నాకు ఆ టైంలో ఏం లేక అది పెట్టుకున్నాను. నేను ఏం క్యారీ చేయలేదు, ఓన్లీ నా స్లింగ్ బ్యాగ్లో మనీ అండ్ ఫోన్ ఒకటే పెట్టుకున్నాను. పోనీ వాళ్ళకి కాటన్ యూజ్ అవుతుంది, వాకింగ్ వాళ్ళకి అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోతూ ఉండాలి. నేనేంటంటే నాకు చెవులో గాడుపు వెళ్ళొద్దు, సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఇదంతా క్లోజ్ చేసుకోవడానికి ముక్కు మాత్రం ఓపెన్ ఉంచాను. ఇక్కడ వరకు ఓపెన్ ఉంచి ఇది క్లోజ్ చేసుకున్నాను. ఆ ఫోటో కూడా షేర్ చేసుకుని మేము ఎలా రెడీ అయ్యాము. ఆ అబ్బాయికి చైనీస్, మన భాష ఆయనకు అర్థంగా, ఆయన భాష మనకు అర్థంగా. ఆయన ఎక్కడా ఆపలేదు, ఆపకుండా ఒక స్టాల్ దగ్గర ఆపాడు. నా దగ్గర లిటరల్గా ఏం లేకుండే, అంటే ఇద్దరం కలిసే వస్తామనే థాట్లోని ఒక పోనీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ 2 పోనీలు అనుకొని ఒక పోటర్ మాట్లాడుకున్నాను. ఒక పోనీ ఒక పోటర్ అనుకుంటే మాత్రం 2 పోటర్ మాట్లాడుకునే వాళ్ళం అనమాట. అలానే మీకు మర్చిపోయాను చెప్పడం, స్టిక్స్ మాత్రం చాలా కంపల్సరీ అండి. ఒక్కటి క్యారీ చేసినా సరిపోతుంది, 2 క్యారీ చేసినా సరిపోతుంది, ఎవరు కంఫర్ట్ వాళ్ళది. మేమైతే 2 చేసాము. మళ్ళీ ఇక్కడ దొరుకుతాయి, మేము డీకే తన ఎలా క్యారీ చేసిందో చెప్తుంది వినండి. అసలు నేను క్యారీనే చేయలేదు. అసలు నా దగ్గర వాటర్ లేవు, ఫుడ్ లేవు. నేను ఆగుతానేమో అని తను తినకుండా ఉన్నది, తను వస్తుందేమో నేను ఆడ వెయిట్ చేసుకుంటున్నా. పోనీ ఆయన ఆగడు కదా. మా గ్రూప్లోనే ఇంకో అంకుల్ దగ్గర బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే అది తిన్నాను. తర్వాత ఆడ వాటర్ కొనుక్కొని తాగాని. ఆ అబ్బాయి ఆగట్లేదు, తీసుకెళ్తూనే ఉన్నాడు. నా దగ్గర పవర్ బ్యాంక్ ఛార్జర్ ఏమీ లేకుండే, ఒక వైర్ ఒకటే ఉండే. పవర్ బ్యాంక్ బ్యాగ్లో అన్నీ తన దగ్గరనే ఉండే, ఫుడ్ వాటర్ అన్నీ అక్కడే ఉండే. అక్కడికి వెళ్ళాక 3:15కో ఏమో నన్ను రూమ్ దగ్గర 5 అంటే చైనీస్ టైంలో 5కి నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసినాక వెళ్ళిపోయాడు, అబ్బాయి వెళ్ళిపోయాడు. నాకు ఇక అసలు చేత కావట్లేదు, తినలే కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు మేము. ఎందుకంటే కొంచెం మేము ఆ ప్లేస్లో సెట్ అయ్యి తల కొంచెం తిరిగి ఉండేసరికి అలసిపోయి నిద్ర పట్టింది నైట్ దార్చాన్లో. అందుకు ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు సరిగా. ఇక ఆ ఊపులో మనం తినాలన్న దానికంటే వెళ్ళాలి అనేది ఎక్కువ ఉండే అనమాట, హ్యాపీనెస్తోని. అక్కడికి వెళ్ళాక నా దగ్గర పవర్ బ్యాంక్ లేదు, వైర్ ఒకటే ఉంది, ఛార్జ్ అది లేదు, ప్లగ్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేవు, ఏమి లేవు. మా గ్రూప్ వాళ్ళు ఉండే, అందరు పాపం అలసిపోయినారు, గుర్రంతో వచ్చిన వాళ్ళే ఉన్నారు, అందరూ అలసిపోయినారు, పడుకున్నారు. ఒక ఆంటీని అడిగిన, ఆకలిస్తుంది అంటే ఏమన్నా స్పైసీగా ఉంటాయి అన్న. ఇంకో ఆంటీ స్వీట్ ఇస్తా వద్దంటే, ఉప్పు కారం పడాలిగా కడుపులో అదంటే పాపం మంచిగా మురుకులు ఇచ్చింది. ఫోటో కావాలంటే పంపిస్తాం. అవి తిని ఒక పల్లిపట్టి తిని తర్వాత తన దగ్గర ప్లగ్ ఉంటే తీసుకొని ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జ్ అయ్యి 100% అయ్యాక అప్పుడు ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత టెన్షన్ అనిపిస్తుంది. మన దగ్గర ఏమి లేవు, ఏం క్యారీ చేయలే, ఎట్లున్నారో ఏంటో. అక్కడ ఇంకేం దొరకదు, మన దగ్గర కింద హోటల్ ఉంటుంది కానీ మనం తినలా ఉండదు. మనతోని వచ్చిన వాళ్ళే ప్రిపేర్ చేస్తారు, అదే తింటాము బేసిక్గా. ఇంకా తను ఒక 2-3 అవర్స్ తర్వాత తను వచ్చింది. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అసలు వాక్ వెళ్ళడానికి సపోర్ట్ చేసే బాడీ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాక్ వెళ్ళండి, ఎందుకంటే చాలా మంచి వ్యూస్, ఆ సీనరీస్ మిస్ అవుతారు. ఫోటోస్ మనం ఫోటో దిగడం కానీ అవన్నీ చాలా
మళ్ళీ కైలాసగిరి నుంచి ఆ మంచు కరిగి వచ్చే నీళ్లు తాగడం కానీ అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నడవడం వల్ల చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మీ బాడీ సపోర్ట్ చేయాలి. మీకు ఏం చెప్తుందో ఆ ప్లేస్కి పోయినాక మీకు అర్థమైంది. మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ డే రోజు నైట్ మనం అక్కడ ఆ రూమ్ పడుకున్నాము. ఫస్ట్ డే నైట్ పడుకున్నాము, అప్పటికి 2 అవుతుంది అనమాట. ఒక తను వచ్చి యాక్చువల్లీ మేము అక్కడ పడుకోవాలనుకోలేదు, కింద రూమ్ తీసుకుందాము, మాకు ఓపిక లేదు అనుకున్నాము. దేవుడు ఎలా కనెక్ట్ చేస్తాడో అని చెప్పడానికి చెప్తున్నాము. అది పైకి వెళ్ళాము, పైకి వెళ్ళి అన్ని ఫ్రెష్ అప్ అయ్యి 1:30-2 అవుతుంది, పడుకుందామని ఒరిగాము. మా గ్రూప్లో ఒక ఆంటీ మాతోనే ఉంటారు ఆల్మోస్ట్ ఎప్పుడు. తను నాకు అంత ఎట్లా అవుతుందమ్మా చూడండి అంటే పల్స్ ఇమీడియట్గా చెక్ చేసాము. తనకి 52కి వచ్చింది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఆక్సిజన్ స్ప్రే చేసాము 2-3 టైమ్స్. చేయగానే ఓకే పర్లేదు బాగానే ఉంది అని సెట్ అయింది. ఆ పక్కనున్న ఆంటీ తనని చూసి నాకు కూడా చూడమ్మా అని అంటే చూస్తే తనకి 37 పల్స్ వచ్చింది. తను చూస్తే చాలా యాక్టివ్గా ఉంది, నాకు ఏం కాలేదు నేను మంచిగా ఉన్నా అంటుంది. అయినా మేము వినకుండా ఒక 4 పఫ్స్ 5 పఫ్స్ కొట్టాము. దానివల్ల ఏమైంది అని అంటే 37 నుంచి ఆల్మోస్ట్ 70-75 వరకు రీచ్ అయింది. అంటే ఒక 10 minutes తర్వాత మా దగ్గర పల్స్ మీటర్ ఉంది కాబట్టి తీసుకెళ్ళాము. దాని తర్వాత తను పడుకుంది. మళ్ళీ మార్నింగ్ లేచి ఫస్ట్ ఒక ఆంటీ చూపించుకున్నారు కదా, తనకు చూస్తే మళ్ళీ 52నే ఉంది అని చెప్పేసి ఇక నేను రానమ్మా మీరు వెళ్ళండి, నాతో కాదు కావచ్చు, నాకు ఎందుకు అలా. మళ్ళీ తనకు ఒకటి వీజింగ్ కూడా ఉండడం వల్ల నాతో కాదమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ ఇంకో ఆంట్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 65 years ఉన్నారు, తను 37 పల్స్ అయినా తను మాత్రం మళ్ళీ మార్నింగ్ 37 అయ్యింది. కానీ ఒప్పుకోవట్లే, నేను వస్తాను మీరు నన్ను ఎందుకు ఏంటో మరి. తను చాలా యాక్టివ్ ఉంది కానీ మాకే కొంచెం టెన్షన్ ఉన్నారు. అసలు మీకు ఇవన్నీ ఏం తెలుసు, మీరు అంటే డాక్టర్స్ అన్నట్టుగా ఏమన్నా కాదు, కానీ మీరు ఏమైనా డాక్టర్సా అన్నట్టుగా. తనకి రావాలని లోపల చాలా ఉంది, నిజానికి కూడా తన బాడీ ఏం అవ్వట్లేదు, ఏంటో కూడా అర్థం కాలేదు మాకు. మేమేమన్నా మీ ఫ్యామిలీ ఉంటుంది కదా, మీ ఫ్యామిలీని అడిగి మీ డిసిషన్ తీసుకోండి, ఇది మా డిసిషన్ నీ డిసిషన్ కాదు, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉండాలి. తన ఫ్యామిలీ డిసిషన్ అడిగితే వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళు సెకండ్ రిటర్న్ వెళ్ళిపోయారు. అంటే తను అప్పటికి ఒప్పుకోవట్లేదు, చాలా స్ట్రాంగ్గా నేను వస్తా అంటుంది. మళ్ళీ ఇంతలో మా టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా, మాతో ఎప్పుడు గైడ్ చేసేవాళ్ళు, తను వచ్చి పల్స్ చెక్ చేసి లేదు మీరు అన్ఫిట్ వద్దు తీసుకెళ్ళాము అని చెప్పేసి అక్కడికే స్టాప్ చేసి వాళ్ళ హస్బెండ్ రిటర్న్ పంపించారు. వాళ్ళ హస్బెండ్ వచ్చారు, అంకుల్ మళ్ళీ వచ్చేసారనమాట. మనం దాంచాలకు వచ్చిన తర్వాత ఆక్సిజన్ ఎక్కడైనా మనకి బస్సులో కానీ ఆక్సిజన్స్ ఉంటాయి, హోటల్లో ఆక్సిజన్స్ ఉంటాయి, ఎక్కడైనా ఆల్మోస్ట్ హెలికాప్టర్లో ఆక్సిజన్ ఉంది. ఇది ఒక్కటి అందరూ ఆ మానసరోవరం అంటే భయం భయం భయం, మనం పోగలుగుతాం అంటున్నాం. ఈ మాటకి మేము డార్చాన్లో ఉన్నాము, రిటర్న్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అతని ఎక్స్పీరియన్స్ చెప్పారనమాట. ఒకటే అండి, మీరు మానసికంగా ఫిక్స్ అయిపోండి, వెళ్ళాలి, నేను పరిక్రమణ చేయాలి, ఏదో అవుతుంది ఇది అవుతుంది అది అవుతుంది అంతా అనవసరమైన మాటలు. చేత కాకపోతే గుర్రం మీద వెళ్ళండి, చేతనైతే నడుచుకుంటూ వెళ్ళండి. ఎవరైనా సిక్కై పడిపోయి వచ్చిన వాళ్ళ మోసుకొచ్చారా, లేదు అంటే ఎవరైనా చనిపోయి వచ్చిన వారనా, మరి ఎందుకంటే ఇంతగానం ఏదో లోపల అంత పెట్టుకుంటున్నారు అందరూ, అవన్నీ అవసరం లేదు అని ఆయన ఒక మాటతోని మొత్తం క్లోజ్ చేశారు. నిజానికి కూడా అసలు ఎవ్వరు భయపడొద్దండి, ఎవ్వరు వెళ్ళాలనుకున్నా వెళ్ళండి, మీ బాడీ చెప్పినట్టు వినండి, అంతేగాని ఏమో అవుతుంది ఏదో అవుతుంది, మా పిల్లల పెళ్ళిళ్ళు అయినాకనే పోవాలి, ఏమన్నా అయితే ఇలాగా మా బాధ్యతలన్నీ తీరాకే వెళ్ళాలి, ఇవన్నీ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే అసలు అంటే మీ ఇష్టం, మీ కంఫర్ట్, మీ బడ్జెట్, వెళ్ళొచ్చు ప్లేస్ అది. ఏజ్ అయిపోయినాకనే వెళ్ళాలి, అన్ని బాధ్యతలు తీరినాకనే వెళ్ళాలి అనేది కాదు. అదొకటి. ఇంకొకటి పోతే ఏమవుతుందో అనేది అయితే అస్సలే కాదు, లిటరల్గా కాదు. నాకు సెకండ్ డే ఎక్స్పీరియన్స్ ఇంకా దారుణమైన ఎక్స్పీరియన్స్. నా గుర్రం అతను ఇది ఏమంటారు స్టిక్స్, వాకింగ్ స్టిక్స్ ఉంటాయి కదా, పట్టుకో బాబు అంటే నేను పట్టుకోను అన్నాడు, నేను పట్టుకుంటా అంటే. ఎందుకంటే సెకండ్ డే రోజు ఒక పీక్ వెళ్ళాక ఆ నుంచి దిగాల్సిందే కంపల్సరీ. మనము ఆ పీక్ నుంచి 5 kilometers కిందికి దిగాలి. ఎలా అయితే ఇలా పైకి వెళ్తామో అలానే కింది దిగాలి. అక్కడ దిగడానికి స్టిక్స్ కంపల్సరీ క్యారీ చేయాలి. పట్టుకోమంటే అస్సలే పట్టుకోలేదు, నన్ను పట్టుకోనివ్వలేదు, మనీ ఇస్తా అన్నా కూడా అప్పుడప్పుడు పోటర్ కూడా దొరకలేదు. పోటర్ దొరకడి అవి అక్కడి నుంచి పోటర్ దొరకరు, ఎందుకంటే ఫిక్స్ అయిపోయి వద్దన్న వాళ్ళు వాపస్ వెళ్ళిపోతారు కాబట్టి దొరకరు అనమాట. ఇక సరే అని ఇక వినట్లేదు కదా అబ్బాయి అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక ఒక స్టేజ్లో ఆపేస్తారు అనమాట, గౌరీ కుండ్ కంటే బిఫోర్ ఆపేస్తారు.
ఆపేసిన తర్వాత ఆ నుంచి మనం బై వాక్ వెళ్ళాలి. ఆ అబ్బాయి అయితే కనీసం నన్ను చేయి కూడా పట్టుకోలే, వెళ్ళిపోయిండు. కొంతమంది పట్టుకొని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇంకో అంకుల్ వాళ్ళతోని మెల్లగా కింద దానిక కొంచెం అంటే ఒక 500 మీటర్స్ దిగగలిగాను, ఏం లేకుండా, స్టిక్స్ లేకుండా, మనిషి లేకుండా. దాని తర్వాత ఇంకా కొంచెం కింది దిగినాక ఒక అతను కలకత్తా నుంచి ట్రెక్కర్ అంట, తను కూడా ఇదే మానసరోవరం ట్రిప్కి వచ్చారు. తను వస్తూ ఉంటే తనకు ఒక పోటర్ ఉన్నాడు, తన దగ్గర 2 స్టిక్స్ ఉన్నాయని చెప్పేసి నాకు మీ పోటర్ని యూజ్ చేసుకోవచ్చా అండి, నేనేం రాలేదు, నాతో ఏం తీసుకురాలేదు, రాలేకపోయాను అని అంటే, షూర్ మరి మీరు వాడుకోండి అని చెప్పేసి అని అన్నారు. అని అంటే ఆ అబ్బాయి చేయబట్టుకొని, పోటర్ చేయబట్టుకొని కొంచెం దిగాను. ఆ తర్వాత ఆ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. తను కూడా ఎప్పుడైతే పోటర్ కొంచెం రెస్ట్ తీసుకున్న టైంలో, మేడం మీరు నా హ్యాండ్ పట్టుకొని దిగొచ్చు అని చెప్పేసి కింది దానికి తీసుకొచ్చారు. అక్కడ కూడా సఫర్ అవుతున్నా అని చెప్పేసి ఒక స్టిక్ కావాలా మీకు అన్నారు. ఇవ్వండి సార్ అంటే ఒక స్టిక్ పట్టుకొని ఆల్మోస్ట్ 75% తనే తీసుకొచ్చారు నన్ను కిందికి. శివుడు పార్వతి ఇద్దరు వచ్చిన శివుడు అసలు నేను ఫస్ట్ గుర్రం దిగగానే అనుకున్నా, ఏంది భగవంతుడు, నా చేతిలో ఏమీ లేవు, నేను ఎట్లా దిగాలి కిందికి, అసలు నాకేం అర్థం కావట్లేదు, కనీసం స్టిక్స్ లేవు, మనిషి లేడు, ఎవరి వాళ్ళకే ఉంటారండి, ఇంకొన్ని పట్టుకునే సిచ్యువేషన్ అక్కడ ఉండదు. ఎందుకు అంటే ఆ వేనే చాలా క్రిటికల్గా, మెట్లు ఇంత పొడుగు ఉంటాయి, అది తెలియకుండానే చాలా జారిపోతూ ఉంటుంది. అక్కడ ఇద్దరిద్దరిని పట్టుకునే సిచ్యువేషన్ ఉండదు, ఎవరినో ఒకరినే పట్టుకునే సిచ్యువేషన్లో నేను ఎట్లా దిగుతా అని చాలా మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఏదైతే అదైతే దిగుతా అని చెప్పేసి దిగుతుంటే శివుడు వచ్చినట్టుగానే అతను వచ్చారు. 75% తనే హెల్ప్ చేశారు. ఆ తర్వాత నాకు ఎందుకో మొత్తానికి బాడీ అంతా వీక్ అయిపోయి నేను ఇంకా నడవలేనేమో అన్న సిచ్యువేషన్లో ఒక దగ్గర కూర్చున్నాను స్టోన్ మీద, లిటరల్గా ఆ స్టిక్ని పట్టుకొని ఇలానే కూర్చున్నాను. ఒక టిబెటన్ వాళ్ళని ఏమంటారో నాకు తెలీదు, మొత్తం రెడ్ డ్రెస్ వేసుకుంది, వెనక నుంచి వచ్చింది, నా హ్యాండ్ ఇలాగే పట్టుకుంది, లేబట్టింది. ఎందుకు వాళ్ళ భాషలో మన చెప్పరాదు కాబట్టి చెప్తున్నాను, నడువు ఎందుకు కూర్చున్నావు నువ్వు అని చెప్పేసి లేపి ఇమీడియట్గా గుంజుకుంటూ, అంటే తీసుకెళ్తూనే ఉంది, ఎక్కడ ఆగనివ్వట్లేదు. నేను ఎట్లా నడిచానో కూడా నాకు తెలీదు. ఆ 25% మొత్తం స్కిడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు పార్వతీదేవి వచ్చిన ఫీలింగ్ అందరికీ అక్కడ ఉన్న అంకుల్ లాంటి వాళ్ళకి చెప్తే, నీకు పార్వతీదేవి వచ్చి తీసుకెళ్ళిందమ్మా, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, మంచిగా తెల్లగా ఉంది, ఎర్ర బట్టలు వేసుకుంది. అసలు ఆమె ఆగినా, నేను ఆగినా ఆమె నన్ను ఆపట్లే, ఇట్లా గుంజుకెళ్తూనే ఉంది, నడవమ్మ 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 అని తీసుకెళ్తుంది. వీలైతే ఫోటో కూడా షేర్ చేస్తాము. సార్ కూడా చాలా హెల్ప్ చేసిండు. కింది దిగన దగ్గర హోటల్స్ ఉంటాయి కానీ నూడిల్స్కి ఇట్లా నాకు తినబుద్ధి కాక తినలేదు, వాటర్ తీసుకున్నాను. ఆ సారే నాకు యాపిల్ ఇచ్చారు. అంటే నేను వేసుకున్న స్లింగ్ బ్యాగ్లో ఫుడ్ పట్టదు బేసిక్గా, 2 ప్రోటీన్ బార్స్ పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిదని ఓఆర్ఎస్ వాటర్ బాటిల్లో కలుపుకొని తీసుకెళ్ళాను. కానీ అది మనకు సరిపోదు, కొంచెం కొంచెమైనా ఏదన్నా తింటూ వెళ్ళాలి. ఇక కిందికి ఒక 2.5 అవర్స్లో దిగుతాం. చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఏం క్యారీ చేయొద్దని కాదు, భగవంతుడు మనల్ని కిందికి తీసుకొస్తాడు, ఎక్కడ వదిలిపెట్టాడు అనేది భగవంతుడు వదిలిపెట్టాడు మనల్ని. భగవంతుడు వదిలిపెట్టాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్తాను అన్న విషయాన్ని గుర్తించినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్న మీ దగ్గర ఉంటే ఎంత సెక్యూర్ గా ఫీల్ అవుతారో, అక్కడ ఉంటే కూడా మనం అలానే ఫీల్ అవుతాం. మళ్ళా నాకు ఫస్ట్ డే రోజు గుర్రమించలు వెళ్తుంటే మేఘాలలో వినాయకుడు కనిపించాడు, ఈ సైడ్ ఫేస్ కనిపించింది, అండ్ అడ్డనామాలు కనిపించాయి. అడ్డనామాలలో శివుని 3వ కన్ను కనిపించింది, ఓంకారం కనిపించింది. అసలు ఫొటోస్ తీసే సిచ్యువేషన్లో నేను లేను, ఎందుకంటే గుర్రం మీద ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఫోన్ అలో చేయట్లేదు, చూడడానికి కళ్ళే సరిపోతలేదు. ఇట్లా చూసి ఇట్లా తిరిగే లోపే ఆ సీన్ క్లోజ్ అయిపోతుంది, ఆ మేఘాలో సీన్ క్లోజ్ అయిపోతుంది. ఇంకో 2కి చూపించగలిగాను, అది హ్యాపీ అనిపించింది. కానీ మీకు మెయిన్ థింగ్స్ ఈ టైంలో పోటర్ కంపల్సరీ ఉండాలి, స్టిక్స్ కంపల్సరీ ఉండాలి, నడవలేని వాళ్ళు పోనీ కంపల్సరీ ఉండాలి, ఓఆర్ఎస్ డ్రింక్స్ కంపల్సరీ ఉండాలి, సింపుల్ థింగ్స్ ఫుడ్ అంటే మీకు ఉప్పు కారం కంపల్సరీ కావాలంటే చిన్న చిన్న స్నాక్స్ ఏమన్నా అవసరమైన దాన్ని బట్టే ఉంచుకోండి. వాళ్ళు మన ట్రావెలర్స్ వాళ్ళు కూడా మనకి ఇస్తారు దాని ప్రకారంగా, అవైనా పర్వాలేదు ఇవైనా పర్వాలేదు. కానీ ఇవి మెయిన్ థింగ్స్ అండి, ఇంతకు మించి పరిక్రమలు ఇంకేం అవసరం పడదు. ఫస్ట్ మనకు తినాలని అనిపించదు,
ఎందుకంటే ఆ వెదర్కి మనకి హెవీనే అనిపిస్తుంది, ఏది తిన్నా హెవీనే అనిపిస్తుంది. నడవడానికి ఎనర్జీ కావాలంటే ఎనర్జీ డ్రింక్స్ ఇంపార్టెంట్. మరి థర్డ్ డే వచ్చేసి నేను అక్కడ కకృతి పడ్డాను. ఏంటి అంటే కావాలంటే వెహికల్లో వెళ్ళొచ్చు, 500 yuans అన్నారు. వద్దు, 500 yuans ఇక్కడ పెట్టాను, ఎందుకు అనవసరంగా, ఆల్రెడీ నాకు పోనీ ఉంది, ఆ నుంచి అక్కడికి వెళ్ళాక అష్టపదికి వెళ్తాను, అక్కడ 500 yuans యూజ్ చేసుకుంటాను అని చెప్పేసి పోనీ ఎట్లా లేపాడు చెప్పు. అయితే నాకు నైట్ కొంచెం డే మొత్తం మేము సెకండ్ డే రోజు అది దిగినాక, ట్రెక్ దిగినాక నడిచి హార్స్ మీద వచ్చాము కదా, 3 hours ఎట్ ఏ టైం హార్స్ మీద రైడ్ చేసేసరికి కాళ్ళన్నీ బరువు అయిపోయాయి. నడవరాక కొంచెం అంటే ఆబ్వియస్గా మనం మెట్లు దిగగానే హార్స్ ఎక్కాయి అనమాట. నడిచిన వాళ్ళకైతే కొంచెం ఏమనిపించదు, ఎందుకంటే కాళ్ళు రిలాక్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి. నేను హార్స్ మీద వచ్చాను కాబట్టి కొంచెం బరువు అనిపించి రాత్రి నిద్ర పట్టడం, కొంచెం మా 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ మాకు తినబుద్ధి కావట్లేదు, వంట చేసాము. చపాతి కొంచెం వాళ్ళు చేసిన పప్పునే మన స్టైల్లో తాలింపు చేసి ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసి చేసాము. ఇంకొకటి ఉన్న వెజిటేబుల్స్తోని ఫ్రైడ్ రైస్ చేశాను. వాళ్ళు కొంచెం కడుపు నిండా తింటే తెల్లారి ఎనర్జెటిక్గా ఉంటారు కానీ ఒక 10 మంది వరకు అందరు తిన్నారు. తిన్నాక కొంతమంది అడిగితే వాళ్ళకి చేశాను, అందులో మేము కూడా తిన్నాము. తను వచ్చేవరకు చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద తనే, ఇంకెవరు లేరు. మెల్లగా అయినా వచ్చింది కంపల్సరీగా, తనే మొత్తం నడుచుకుంటూ వచ్చింది. అయిపోయాక పడుకొని పొద్దున ఇక పోనీ అతను అసలు వదిలిపెట్టాడు, డోర్ కొడతాడు, తీస్తాడు, రండి అని అంటాడు. నేను ఆగురా బాబు, నేను వస్తా, బ్రష్ చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. స్నానాలు ఏముండయండి, ఓన్లీ బాత్ టవల్స్తోనే మనం టిష్యూస్తోనే క్లీన్ చేసుకోవడం, అదే వాష్రూమ్ అయినా అదే అంతే. ఇంకా ఎందుకంటే ఆ ప్లేసే అట్లాంటిది, ఎక్స్పెక్ట్ చేయకండి వాటర్ ఉంటాయి వాష్రూమ్ బాగుంటుంది అనేది లేదు. ఇక నా వెంబడే ఉండి నేను బ్రష్ చేసుకున్నా, టీ తాగినా, ఏమైంది మేడం అండి, వాళ్ళు అలాగే ఉంటారు. అందరూ ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉంటారు. ఇంకా ఒక 15-20 minutes లేట్ అయినా అని చెప్పేసి ఫాస్ట్గా ఉరికిచ్చాడనమాట. ఆపమన్నా ఆపడు. మగధిరిలో ఎట్లా ఉంటారో అట్లా తీసుకొచ్చి ఉరికిచ్చిండు. నాతో అయితలేదు బాబు, నువ్వు ఆపు, నాకు కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయంటే కొద్దిసేపు విన్నాడు. దాని తర్వాత ఆయనకు హరి ఉందని చెప్పేసి తీసుకెళ్ళి అంటే మనకు ట్రాన్స్లేట్లో వినిపించాడు అనమాట, హరి అని చెప్పేసి. సరే అని చెప్పి ఏం చేసినా మనం వినేలా లేడు కాబట్టి నేనే అడ్జస్ట్ అయిపోయి కూర్చున్నాను. అందరు అలాగే ఉంటారని రూల్ లేదు, నాకు వచ్చిన పోనీ అతను మాత్రమే అలాగే ఉన్నాడు. మళ్ళీ ఇంకో స్టేజ్లో మళ్ళీ డ్రాప్ చేస్తారు. ఆ నుంచి 2 kilometers బై వాక్లో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఒక స్టేజ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మనకు వెహికల్ పికప్ వస్తుంది. ఆ నుంచి మళ్ళీ నేను నాకు నడిచేది లేదని నాకు తెలియదు, నడిచేది ఉంటున్న విషయం నాకు తెలియదు. లేదంటే కార్ ఎక్కుదాం అనుకున్నా కానీ ఎందుకో ఎక్కందే మంచిగా అనిపించింది. నేను ఎలాగైతే స్టార్ట్ చేశానో అలాగే ఎండ్ చేశాను అనే సాటిస్ఫాక్షన్. అండ్ బాగుండే ఆ 2 kilometers నడిచిన. కొంచెం వెదర్ అంటే నేను అంతవరకు ఎక్కువ నడవలే కాబట్టి దిగాను. ఫస్ట్ 1.5 kilometers నడిచాను, తర్వాత 5 kilometers దిగాను, దాని తర్వాత 2 kilometers బై వాక్ వెళ్ళాను. బాగుండే, ఎట్లా స్టార్ట్ చేశాను అట్లా కంప్లీట్ చేశానని ఒకటి సాటిస్ఫాక్షన్, ఇంకా చెప్పలేము, బాగుంది. అండ్ మేము ఫస్ట్ మానసరోవరం పోయినప్పుడు అక్కడ హోమం చేస్తూ ఉంటే నాకు హోమం కంటే ఎక్కువ ధ్యాస ఎదురుగా కైలాసగిరి ఉండే. అసలు కైలాసం ఎదురుగా కనబడుతుంది, హోమం అవుతుంది, అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు. నేను మొత్తం ఏడ్చుకుంటూనే కూర్చున్నాను. నాకు ఎంత అదృష్టము, ఇక్కడ దాకా ఎదురుగా కూర్చోగలిగిన అదృష్టం నాకు కలిగిందని చెప్పేసి ఏవేవో అనిపించినంతసేపు కళ్ళల్లో నిలుపుకోవాలని బాగుండే, అది చేశాను. బాగుంది ఆ ఎక్స్పీరియన్స్, ఇంకా అల్టిమేట్ అండి. ఇంకా జీవితంలో ఎక్కడైనా దొరుకుతుందో నాకు తెలియదు. అందరు చాలా హ్యాపీ అయినరు. వచ్చిన 45 మంది పరిక్రమణ ఏదో విధంగా చేశాము, నడుచుకుంటూ, గుర్రము, బై వెహికల్. సెకండ్ డే బై వెహికల్లో రావచ్చు, ఏది దిగినాక. జుతుల్పూక్ వరకు బై వెహికల్లో రావచ్చు, జుతుల్పూక్ నుంచి కూడా మళ్ళీ డార్చాన్కి బై వెహికల్లో రావచ్చు. మీ బాడీని బట్టి మీరు అది ప్రిఫర్ చేయండి. తను బై వాక్లోనే వచ్చింది. నేను మాత్రం గుర్రము వాకింగ్ రెండే చేశాను. నేను దిగినాక కూడా థర్డ్ డే దిగినాక కూడా ఒక్కదాన్ని నడవకుండా మా గ్రూప్ అతనే మళ్ళీ ఎదురయ్యాడు. ఒక్కదాన్ని వదిలేయలే దేవుడు, అదే చెప్తున్నాను.
ఎక్కడ నన్ను ఒక్కదాన్ని వదిలేలే, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అన్నంత ఇదితోని. సెకండ్ డే శివపార్వతులు కనిపించినాడు, వాళ్ళిద్దరు వచ్చారు. థర్డ్ డే నన్ను ఒక్కదాన్ని వదిలేయకుండా మా గ్రూప్ మెంబర్ ఒకరు వచ్చారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఓవరాల్ ట్రిప్ ఏ దాంతో వచ్చానో అదే ఇంతకంటే ఎక్కువ తీసుకొని వెళ్తున్నాను. అయితే వాక్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను కదా, ఈ వీడియోని స్కిప్ చేయకండి. వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం వీడియోని ఫుల్ వీడియో చూడండి, కొంచెం ఓపిక చేసుకొని టైం ఉన్నప్పుడల్లా. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ మొత్తం మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది చెప్తున్నాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందన్నమాట. అందుకోసం ఇది చెప్తున్నాను. నేను బై వాక్లో ఉన్నాను కదా, ఫస్ట్ నుంచి నేను వాక్లో వెళ్తాను రమ్య అంటే ఎవరికైనా అనిపిస్తుంది కలిసి వెళ్ళాలని. కలిసి వెళ్దాంలే అక్కయ్య, కావాలంటే పోనీ వాక్ 2 మేనేజ్ చేయొచ్చు అంటే సరేలే అని చెప్పేసి నేను రమ్య ఇద్దరం కలిసి 2 పోనీస్ ఒక పోటర్ మాట్లాడుకున్నాం అనమాట. కానీ నా మనసులో మాత్రం వాక్ చేయాలనేదే నాకు ఎప్పటికీ ఉంది. కానీ ఆల్రెడీ మనం పోనీకి కట్టేసాం, మనీ వేస్ట్ అవుతాయి అని. తను ఎక్కడి నుంచి తక్లాకోట్ నుంచి నాకు నడవాలన్నది, కానీ పోనీ తీసుకోవాలి నడవాలన్నది. అయితే పోనీకి మనం ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి మనీ రివర్స్ రావు అని అదొకటి ఎవరికైనా ఉంటుంది కదా మనీ పెట్టినప్పుడు. అదొకటి కొంచెం అటు ఇటు అంటుండే. దానికోసం నేనైతే ఊరికే అనుకున్నాను, దేవుని కూడా అడగలేదు. అనుకోకుండా పోనీని షార్టేజ్ చేసేసి నా పోనీ వేరే వాళ్ళకి ఇచ్చేసాను, మనీ రివర్స్ ఇచ్చారు, అది వేరే విషయం. వాక్లో వెళ్ళడం వల్ల నేను చాలా మంచి వ్యూస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ, ఇక్కడ ఎంతసేపు చూడాలనుకున్నా నాకు నా టైం ఉంటుంది. నేను ఎంతసేపు దేవుని చూడాలనుకున్నా, ఎంతసేపు కూర్చోవాలనుకున్నా అది మొత్తం నా టైము. నేను అలాగనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే నడిచేటప్పుడు నడుస్తామా లేదా, హీల్స్ వచ్చినప్పుడు మాత్రం అబ్బా ఎందుకు పోనీ తీసుకోలేదు అనిపిస్తుంది నార్మల్ వాక్ ఉన్నప్పుడు. ఎందుకంటే సెకండ్ డే తను వీడియో పెడతారు కదా, ఇట్లా మొత్తం ఇట్లా పీక్ ఉంటుంది, రోడ్ ఎక్కడా ఉండదండి. ఆ రాళ్ళ మధ్య నుంచి ఇట్లా 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 వెళ్ళాలి. ఆబ్వియస్గా కింద నుంచి తనకి ఎక్కేటప్పుడు అలాగే అనిపిస్తుంది, అమ్మో ఇప్పుడు ఇంత దూరం నడవాలా అనిపిస్తుంది. కానీ ఆ అచీవ్మెంట్ ఇంకా మీరు లైఫ్లో ఇంకా వేరే అయితే ఇంకా ఫస్ట్ డే అలా స్టార్ట్ చేశాను. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఎందుకంటే పోటర్ నా దగ్గర ఉన్నారు కాబట్టి నా దగ్గర స్టిక్స్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. కాకపోతే మా వాడు ఏం చేశాడంటే కొంచెం అది వెయిట్ ఎక్కువ, ఇద్దరం కలిసి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ మొత్తం పారబోసారు. వాళ్ళని కూడా ఏమనలేము, వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు వెయిట్ తక్కువ చేస్తారనమాట. వాటర్ మొత్తం తీసేసాడు. ఇంకా అసలు నా దగ్గర వాటర్ లేవు. పక్కన వాళ్ళు అడిగితే ఇచ్చారు, ఒకసారి 2 times అలా ఇచ్చేసారు. అయినా కూడా ఇంకా నాకు అవ్వట్లేదు. వాటర్ అంటే ఇంకో 10 minutesలో వస్తుంది మేడం, 20 minutesలో వస్తుంది మేడం అన్నట్టే అనిపిస్తుంది, కానీ ½ hour 1 hour అయినా రావు. ఇంకా అవుతలేదు నాకు. అసలు ఏంటి దేవుడా, నా దగ్గర నీళ్ళు లేవు, నాకు వాటర్ కావాలని. కానీ ఒక 10 minutes కాదు, ఒక 5 minutesలోనే అక్కడ ఎలా అంటే పైనుంచి ఇప్పుడు మనకు కొండ, శివుడు కొండ ఉంటుంది కదా మనకు, మనసు అది కైలాసగిరి ఉంటుంది కదా, కైలాసగిరి మీద ఐస్ ఉంటే అది కరిగి కొండ మీదకెళ్ళి వస్తుందన్నమాట. ఆ వాటర్ తాగమని మా గురువుగారు వచ్చారు మాతోటి. తను అన్నారు ఈ వాటర్ తాగితే చాలా మంచిదని. నిజానికి వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకుంటే ఎంత ఎనర్జీ వచ్చిందంటే అసలు ఏంటి చెప్పాను కదా, ఇప్పుడు మా సిస్టర్ కదా శివపార్వతులు వచ్చారని. నిజంగా ఒక అమ్మను కానీ నాన్నను కానీ అడిగితే మనకు ఒక నిమిషంలో ఎట్లా అరేంజ్ చేసి పెడతారో అలానే మనకు అసలు ప్రతి ఒక్కటి, ఒక్క విషయం అని కాదు, అలా వాటర్ తాగేసి ఇంకా వెళ్ళిపోయి మా దగ్గర వేరే బాటిల్స్ ఉంటే అవి క్యారీ నింపేసుకొని మంచిగా మొత్తం వాటర్ తాగుకుంటా. నేనైతే అసలు ఏ డ్రింక్ తీసుకోలేదు, అంటే దానింటిది ఓఆర్ఎస్ పౌడర్ తీసుకోలేదు. వాళ్ళు ఇచ్చిన ఒక జ్యూస్ ఒకటి నాకు ఇచ్చారు, ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. అక్కడ చిన్న చిన్న వాటిని ఏమంటారు రమ్య, ర్యాబిట్స్ లాగా ఉన్నాయి, కానీ పెద్దగా ఉన్నాయి కానీ క్యూట్ ఉన్నాయి. మనం చాక్లెట్స్ ఇస్తే తీసుకుంటే తింటూనే ఉంటాయి. అక్కడ చెట్లు ఏమి ఉండవండి, చాలా ప్లెయిన్ ప్లేస్, రాళ్ళు మట్టి తప్ప ఏముండవు. చిన్న గడ్డి, పూలు గడ్డి ఉంటుంది అంతే. ఆ ప్లేస్లో ఒక పిట్టలు, ఇప్పుడు తను చెప్పిన ఒక చిన్న జంతువు, అవే ఉన్నాయి తప్ప ఏమీ లేవు. అది కూడా మీకు ఇందులో షేర్ చేస్తాను చిన్న క్లిప్ లాగా అన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్. అసలు అయితే ఫస్ట్ డే రోజు మాకు 10 hours పట్టింది, 9 hours పట్టినట్టుంది. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇంకా మేము 9:30 వరకు రీచ్ అయ్యాను. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డే లేస్తాము, రెడీ అవుతాము, స్నానం చేస్తే అది ఒక రకమైన ఫీలింగ్, ఎనర్జీ వస్తుంది కదా. స్నానం ఉండదు, 8కే స్టార్ట్ అయ్యాము. మస్తు చలి పెడుతుంది, గాలి, సన్లైట్ వచ్చిందంటే ఇట్లా యాక్టివ్ అయిపోతాం, సన్లైట్ రాకపోతే కొంచెం డల్ అయిపోతాం అన్నమాట. సెకండ్ డే రోజు ఇంకా స్టార్టింగ్ నుంచి స్టెప్సే ఉంటాయి. ఇంకా 7 hours మనం హీల్స్ ఎక్కాలి, 7 hours. అసలు ఫస్ట్ డే అంటే ఒక 1 hourలో నాకు మస్తు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నేను నడవగలుగుతానా లేదా అని కొంచెం టెన్షన్ అయింది. కానీ ఇంకా మొదలుపెట్టినాక వెనక్కి తిరిగి చూడడానికి ఏం లేదు, ఇంకా ఆగి కూర్చొని రావాల్సిందే, ఇంకా అంతే. ఇంకా సెకండ్ డే ఆగేది ఉండదు, కంపల్సరీ ముందుకు వెళ్ళిపోవాల్సిందే. వెనక్కి వెళ్ళడానికి కావాలంటే వద్దనుకుంటే రిటర్న్ రావాలి, కానీ సెకండ్ డే
ఇక వెళ్ళిపోవాలి, మధ్యలో ఆగేసి ఇచ్చిన వాళ్ళే ఆపేస్తారు మనల్ని. మనం ఖచ్చితంగా కానీ నాతో దాటాల్సిందే. పోటర్ ఉన్నాడు కదా మేడం, పోర్టర్స్ అందరూ ఆల్మోస్ట్ నేపాలియన్స్ ఉన్నారు. చాలా ఇంగ్లీష్ comfort వస్తుంది ఉంది. వాళ్ళకి. ఇంగ్లీష్, హిందీ వస్తుంది. అంటే మాకు వచ్చిన ఆల్మోస్ట్ మా గ్రూప్ అందరికి వచ్చిన పోర్టర్స్ అందరూ నేపాలియన్సే. వాళ్ళు చాలా కంఫర్ట్లో ఉంటారు, మీకు చాలా గైడ్ చేస్తారు. మీకు ఏం కావాలన్నా చూసుకుంటారు. ఇలా నడవండి, ఇలా ఉండండి, ఇది తీసుకోండి, అలా ఉండండి అని చాలా కంఫర్ట్ జోన్లో తీసుకెళ్తారు వాళ్ళు మాత్రం. ఇక స్టార్ట్ చేసాము. నాకు ఆయాసం వస్తుంది, ఇంకా కూర్చుంటున్నా. తనకు కూడా ఎందుకో కొంచెం టెన్షన్ అంటున్నది. తన దగ్గర ఆక్సిమీటర్ ఉందన్నమాట. చెక్ చేశారు, నార్మలే ఉంది. తను కూడా చెక్ చేసుకున్నారు, మీకు మాకు సేమే ఉందండి, పర్లేదు వచ్చేయండి అన్నారు. కాకపోతే మంచిగా పేరు హేమాజీ అని పిలుస్తుంటాడు. వాటర్ కావాలా, వాటర్ టైం అయిందని, ఒక్క సిప్ కంటే ఎక్కువ తీసుకొద్దు అంటారు. వాటర్ కావాలని అడుగుతారు. ఇక్కడ కూర్చోండి ఇంకా చాలు, మనం నడిచిన అక్కడికి రెస్ట్ తీసుకోండి అంటారు. ఒక 2 మినిట్స్, మళ్ళీ ఎలా అంటే ఒక 2 మినిట్స్ కూడా 1 మినిట్ ఇస్తాడు. మీకు పైకి వెళ్ళాక హాఫ్ అన్ అవర్ ఇస్తాం, మీరు ఎవరితోనో ఫోన్ మాట్లాడండి అని. ఫోన్లు కూడా మాట్లాడలేదు నాతోటి. ఎంత వీలైనంత వరకు అంతవరకు గుంజాడు. అక్కడ పోయిన తర్వాత ఒక 10 మినిట్స్ కూడా ఇవ్వలేదు తెలుసా. ఫోన్లు ఎందుకు మాట్లాడనివ్వరు అంటే ఆయాసం. మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ఆయాసపడతాం. ఎంత కామ్గా నడిస్తే ఇంకో 4 అడుగులు ఎక్కువ వేయగలుగుతాం అనమాట. బేసిక్ అదే వాళ్ళ ఇంటెన్షన్. అంటే మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మీకు పాయింట్ చెప్పాల్సి వచ్చింది. 7 అవర్స్ మేము పీక్లోనే 7-8 అవర్స్ మొత్తం ఇట్లా పైకి వెళ్ళడమే ఉంటుంది. కాకపోతే మనం రెస్ట్ తీసుకుంటాం 5 మినిట్స్కి ఒకసారి, 3 మినిట్స్కి ఒకసారి, 8 మినిట్స్. అంటే మన బాడీ మనకి చెప్పిన దాన్ని బట్టి వినాల్సిందే, అంతే. ఫాస్ట్గా నడవద్దు, ఎవ్వరు ఫాస్ట్గా నడవద్దు. అయితే నేను కొంచెం ఫాస్ట్గా నడుస్తుండే. మేడం నేను స్టెప్స్ వేస్తాను, నేను ఎలా వేస్తానో చూసి మీరు అలా వేయండి స్టెప్స్ అని నాకంటే ముందు వెళ్ళేది. ఎక్కువ స్పీడ్గా నడవనియకపోయేది. ఒక్కొక్కసారి నడిచినా మేడం ఇవాళ స్పీడ్గా నడుస్తున్నారు, రేపు ఇట్లా ఊగేస్తారు మీరు అని చాలా అంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చిన ప్రతి ఒక్కరితో పరిక్రమణ చేస్తారు. ఇందులో ఒక అతను, మా గ్రూప్ మెయింటైన్ చేసే ఒక అతను 71 టైమ్స్ పరిక్రమణ చేశారు. ఆ ఫోటోని షేర్ చేయండి. అసలు ఆయన 71 టైమ్స్ చేసిందంటే మాకే ఆశ్చర్యం అనిపించింది. ఒక్కసారి చేయడానికి మేము ఇంత అనుకుంటుంటే ఆయన 71 సార్లు ఎలా చేశారో. వచ్చిన ప్రతి ఒక్కరితోనే ఆయన కంపల్సరీ వెళ్తూనే ఉంటారనమాట. గ్రూప్ అందరిని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా సెకండ్ డే రోజు నేను ఏం తీసుకున్నా అంటే, వాళ్ళు ఇచ్చిన ఒక జ్యూస్ ఇచ్చారు, జ్యూస్ తాగాను అంతే. ఇంకా వేరే వాళ్ళు ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చేసి అనమాట. ఫ్రూట్స్ అవి తినేసి అసలు 7 అవర్స్ అయిన తర్వాత దిగేటప్పుడు హ్యాపీనెస్ ఉండాలి. ఇంకొకటి ఏంటండి, అది కనబడుతుంది అక్కడే ఉందండి అంటారు, అది 3-4 అవర్స్ అయినా రాదు, అది అసలు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది చూడడానికి. 3 అవర్స్ పట్టింది నాకు. తను పోనీలో వెళ్ళింది కదా, పోనీలో తను ప్లేస్కి రీచ్ అయినప్పుడు నేను హిల్ ఎక్కాను అంతే. దిగాలి ఇంకా. కానీ హిల్ ఎక్కడమే కష్టమవుతుంది, దిగడం కూడా కష్టమే. కానీ ఎక్కడంతో పోలిస్తే దిగడం చాలా ఈజీ. మంచి స్పీడ్గా నడుస్తుంటే హేమాజీ స్లో నడవండి, లేదంటే కాలు వణికేస్తాయి అని చెప్పేసి చాలా స్లోగా. కానీ దిగేటప్పుడు కూడా సెకండ్ డే దిగేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కొన్ని పాయింట్స్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం చాలా పీక్ ఉంటుంది. రమ్య ఆల్రెడీ ఫోన్ చేసి, అక్కే నువ్వు కొంచెం స్లోగా రా, కొంచెం డేంజర్ ఉందని అంటే, ఆమె ఏమున్నది, ఆమె పోనీలో పోయింది అట్నే మాట్లాడుతుంది, నేను నడిచిన నాకంటే తోపు అనుకున్నా. కానీ నిజంగా నాకు స్లిప్ అయింది కూడా. ఆ వీడియో కూడా అనుకోకుండా నా దాంట్లో వచ్చింది, ఫుల్ వీడియోలో వస్తుంది, చూడండి. ఒక స్టేజ్లో అక్కడ ఏమి ఉండదు, మట్టి జారుతుంది, స్కిడ్ అవుతూ ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, స్కిడ్ అవ్వకుండా మనం గ్రిప్ కోసం గ్రిల్ పెట్టారు. అది పెట్టినా ఒక ప్లేస్లో జారిందంటే ఇంకా జారి కింద పడిపోతాం అనమాట. ఇంకొక ఆంటీ అయితే మొత్తం కూర్చొనే దిగిందంట, ఇంకా 2 టైమ్స్ జారుతున్నా అని చెప్పి కూర్చొని దిగిందంట. పెద్ద వాళ్ళు కూడా మా దాంట్లో చాలామంది నడిచారు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అయితే నాకైతే 14 అవర్స్ పట్టింది సెకండ్ డే రోజు. తను ఇంకా అయిపోయింది, మేము దిగిన తర్వాత మళ్ళీ 12 కిలోమీటర్స్ ఉంటాయి. అక్కడ మనకి కావాలంటే కారు వ్యాన్ మాట్లాడుకోవచ్చు, 200 యువాన్స్ అవుతుంది. అయితే మా పోటర్ చాలా కన్విన్స్ చేయడానికి చూశాడనమాట. పోటర్ మాట్లాడుకుంటాను, ఇక్కడి 6 అవర్స్ పడుతుంది, మీకు నడిచే ఓపిక ఉందా అని. కానీ నేను ఏమనుకున్నా, ఫస్ట్ నుంచి నాకు నడవాలి, ఫుల్ పరిక్రమ చేయాలనేదే నా ఇంటెన్షన్. కాబట్టి నాకు పర్లేదు, మీరు 12-1 అయినా పర్లేదు, నేను నడుస్తాను అన్నాను. అక్కడ ఏముండదు, మొత్తం వాకే ఉంటుంది, కింద స్టోన్స్ ఉంటాయి కానీ స్ట్రైట్ వాకే ఉంటుంది, హీల్స్ అలా ఎక్కడం దిగడం ఏముండదు. అడిగా నేను, ఎంత పడుతుందంటే 12 కిలోమీటర్స్ అని అన్నాడు. 12 కిలోమీటర్స్ కదా, అయితే నేను కౌంట్ చేసుకోవాలి, 3 అవర్స్ అంటే 10:30 వరకు రీచ్ అవుతాను. ఒకవేళ 12కి రీచ్ అయినా పర్లేదు, 1కి రీచ్ అయినా పర్లేదు అంటే, లేదు మేడం సజెసిబుల్ అన్నాడు. ఇంకా మేము నడిచి స్టార్ట్ చేసాము. ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇంకా స్నో వర్షం పడుతుందన్నమాట. మా పోటర్ ఏమో, మేడం వర్షం పడుతుందన్నా, నేను చాలా ఎక్సైట్ అవుతున్నా, స్నో మీద పడుతుంది, నాకు చాలా ఇష్టం, అది చాలా ఎక్సైట్ అవుతున్నా. కానీ ఏమవుతుందంటే, ఆ స్నో వచ్చినప్పుడు
మొత్తం చాలా చల్లగా అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతాం మనం అసలు తోయదనమాట. అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఎమర్జెన్సీ లాగా ఉంటుంది అనమాట. అక్కడ మనం వెయిట్ చేస్తాం మేడం, వెయిట్ చేసి ఎవరినన్నా కార్కి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తారు అని అన్నారు. సరే అనుకున్నాం. అయితే ఎంత తెలుసా, 2 minutes. మనం ఎప్పుడైనా పూజ చేస్తే వర్షం పడుతుంది చూడండి, చిన్న చినుకులాగైనా ఆశీర్వదించినట్టు అలా అనిపించింది అనమాట. అంటే ప్రతి టైం మనకు అండగానే ఉంటాడు. అసలు మాకు సన్లైట్ కూడా చాలా సపోర్ట్ చేసిందండి. ఫస్ట్ 1 అవరే నాకు ఇబ్బంది అయింది, కానీ సన్లైట్ ఒక్కసారి మనకు స్కిన్ వచ్చిన తర్వాత మనకు ఎనర్జీ కూడా అలానే వస్తుంటుంది. అసలు మాది ప్యూర్ అంటే ప్యూర్ లక్ అండి. రెయిన్ లేదు, విండ్స్ లేదు, హెవీ వింగ్ లేదు, ఏమీ లేదు. చాలా హ్యాపీగా మంచిగా నడుచుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏమేమి హెల్ప్ కావాలో, కొందరికి ఒకతను సిక్ అయిపోయాడు, పడిపోయాడు ఒక దగ్గర. బ్రష్ టైం లేదు పాపం, తను చాలా హరీబెరీగా అన్ని పనులు చూసుకుంటాడు. అసలు బ్రష్ చేసుకోమంటే బ్రష్ చేసుకోలేదు, తినలేదు. నేను కోపడ్డాను. ఫస్ట్ నువ్వు బ్రష్ చేసుకోనేమన్నా తిన్నాకనే స్టార్ట్గా అని చెప్పి అక్కడ కూర్చొని ఆయన బ్రష్ చేపించి తినిపించి ఇద్దరం కలిసి కొంచెం వాక్ చేశాక మళ్ళీ మధ్యలో ఇంకేదో తిన్నాడు. నాకు కననే పడలేదు మళ్ళీ, ఇంకా నాకంటే ఫస్ట్ పోయి కూర్చున్నాడు అక్కడ. అంటే తను సిక్కే తన ఆక్సిజన్ కూడా వాడాడు, అతను కూడా అంత యాక్టివ్ అయ్యి నాకంటే ముందు వెళ్ళిపోయాడు. 21 years ఉంటాడు అంతే. నేను నా అవసరం ఎవరికి ఉందో వాళ్ళకి, ఎవరైనా నాకు అవసరం పడ్డా వాళ్ళు హెల్ప్ చేయడం, అలా హెల్ప్ చేయడం ఒకటి ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ అండి, గౌరీకుండ దగ్గర వాటర్ తీసుకురావాలని మాకు ఒకరు చెప్తే నేనేదో బాగా టెంప్ట్ అయ్యి వాళ్ళని అడిగి మనీ ఇస్తే పోయి తీసుకొచ్చారు. కానీ గౌరీకుండ వాటర్ మాత్రం అస్సలే మనం క్యారీ చేయకూడదంట, తీసుకురాకూడదంట. మళ్ళీ మేము అక్కడే పెట్టేసామన్నమాట. గౌరీకుండ వాటర్ అయితే తేలేదు. మానసరోవర్ వాటర్ కొందరు స్టోన్స్ కావాలంటారు కాబట్టి అక్కడ ఆ పరిక్రమలో స్టోన్స్ కూడా కైలాసగిరి దగ్గర స్టోన్స్ తీసుకొచ్చాము. వాటర్, మానసరోవరం వాటర్. షాపింగ్ పిల్లలకి ఏమైనా కొనాలనుకున్నా ఏమీ దొరకాయి, కష్టపడితే మాకు నచ్చినవి ఏం దొరకలేదు, మీకు నచ్చినవి దొరుకుతాయి కావచ్చు. అది కానీ చాలా తక్కువ, అసలు షాప్స్ అని ఏముండేవి. ఖర్చు అంటే పోనీ పోటర్ తప్ప నాకు తెలిసినంత వరకు కనీసం మా ట్రావెల్స్ వాళ్ళైతే వాటర్ బాటిల్ కూడా మేము తీసుకోలేదు, ఏం కొనలేదు అలా అనమాట. అసలు సెకండ్ డే కూడా ఎంత బాగుంటుందండి వ్యూ అయితే. అసలు ఈ 2 కళ్ళు సరిపోయి ఇంకో 2 కళ్ళు ఉంటే బాగుండు, ఇంకో కన్ను ఇస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ వ్యూస్కి చూడడానికి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ డే నేను వచ్చేవరకు 10:30 అయిపోయింది. అందరు టెన్షన్ అవుతున్నారు. ఇంకొకటి అయితే నేను పోనీ చేశాను కదా, పోనీ క్యాన్సిల్ చేశాను. మా కూతురు తెలుసు మా మమ్మీ మొండిది, చెప్తే వినదని. తను ఏమంత పెద్ద ఇబ్బంది పడదనమాట. నేను చాలా యాక్టివ్ అని తన నమ్మకం. వీళ్ళ కూతురు ఉంది, పెద్దమ్మ ఎందుకు పోనీ క్యాన్సిల్ చేసినావు, వీళ్ళ సారు నాకు మరదవుతాడు, అదినే నువ్వు పోనీ ఎందుకు క్యాన్సిల్ చేసినావు, ఎట్లా నడుస్తున్నావు అని ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియో కాల్ చేయడం చూడడం. సత్య కూడా అసలు ఎందుకు పెద్దమ్మ నువ్వు చెప్తే వినవు, నువ్వు ఎందుకు వాక్కి వెళ్ళావు అని చెప్పి. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వీలైతే మాత్రం మీకు తెలిసిన అంటే ఇట్లా సిస్టర్ లాగానో యారాలు ఎవరో ఒక్కరు ఉంటే మాత్రం మీకు ఆ ధైర్యం వేరు. సింగిల్ కూడా చాలామంది వచ్చారు, ఇక్కడ కూడా అవుతారు ఫ్యామిలీ లాగా. కాకపోతే వీలైతే మాత్రం కపుల్స్ అయినా రావచ్చు, ఇలా మాలాగా ఎవరు వచ్చినా అందరూ వెళ్తారు, అందరూ వస్తారు. అసలు అందులో ఎలాంటి అనుమానం పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు ద్వారా దేవుడి దగ్గర రీచ్ అవ్వండి, ఆటోమేటిక్గా మీ శరీరం తీసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ డే రోజు అయితే 10 hours పట్టిందండి నాకు రీచ్ అవ్వడానికి. అది కూడా 8 నుంచి 10 hours పర్సన్ టు పర్సన్ ఉంటుంది. నాకైతే 10 hours పట్టింది. సెకండ్ డే 14 hours పట్టింది. థర్డ్ డే మాత్రం 3 hours రిటర్న్ అయ్యాను. థర్డ్ డే 3 hours జర్నీ అంటే ఏముంటుందిలే అనుకున్నాం. చాలా ఈజీగా ఉంది, కొంచెం హీల్స్ అలా ఉంది. కానీ అసలు ఆ రోజు థర్డ్ డే వ్యూస్ కూడా ఎంత బాగున్నాయండి బాబు. అసలు ఆ 2 కళ్ళు సరిపోవు. చాలా బాగుంటుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి మా ఇద్దరికి. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే. పోనీ ఎక్స్పీరియన్స్ మా మోటివ్ సక్సెస్ అయినందుకు ఇంకెక్కువ హ్యాపీనెస్ మా కళ్ళల్లో, మా మొక్కల్లో మీకు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే చెప్పాల్సిన అవసరం వచ్చిన తర్వాత అందరూ మీరు చేశారంటే మీరు చేశారా అని హక్ చేసుకోవడం కానీ, వీళ్ళే చిన్న పిల్లలైతే కాళ్ళు మొక్కడం కానీ, హక్ చేసుకోవడం కానీ. మంచి ఫ్యామిలీ నాతోటి ఉన్నారు, మంచి ఫ్యామిలీస్. గ్రూప్ వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారు. అసలు ఎలా అంటే ఇంకా ఏది అవసరం ఉన్నా నువ్వు ఉన్నావు కదా నేనే ఉండాలని ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు ఏదో ఒకటి క్యారీ చేస్తారు. అయితే ఇంకా స్నాక్స్ పెట్టుకోండి ఖచ్చితంగా, మీకు నచ్చిన కొన్ని అయినా పెట్టుకోండి. ఎప్పుడో ఒక దగ్గర అవసరం పడతాయి, పోయేటప్పుడు అవసరం పడకపోయినా రిటర్న్లో మనము కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఫుడ్ అవి తిని మన నోరు చప్పబడిపోతుంది కాబట్టి కొంచెం మన స్నాక్స్ ఉంటే. ఇంకా మన ఎక్స్పీరియన్స్ ఇది చెప్పొద్దా, నిన్నటి ఎక్స్పీరియన్స్ చెప్పవా కొంచెం? మనం పల్లెటూరులో ఉన్నట్టు, అమ్మమ్మ ఇంట్లో ఉన్నట్టు. అది కూడా మడ్ హౌసే, చాలా బాగుండే.
ఆ రోజు అనుకోకుండా స్టే చేయాల్సి వచ్చింది. ఇంకో ఢిల్లీ బ్యాచ్ వాళ్ళు మొత్తం స్టోన్స్ అండి. మనం చూసిన అయితే మట్టి ఇల్లులు, స్టోన్స్ ఇల్లులు ఇవే చూసాం మేము మొత్తం. అవును. వాళ్ళు నైట్‌కి ఫ్లైట్ ఉందంటే, సరే మాకు ఇంకో డే ఉంది గదా అని చెప్పేసి మేము ఆగిపోయి వాళ్ళని పంపించామన్నట. హిల్సా మేము నుంచి 25 మెంబర్స్ సిమికోట్‌కి. ఉన్నాము ఒక దాంట్లో. అలా మాకు ఆడ ఉండే అవకాశం వచ్చింది. అంతా మాకు మేమే వంట చేసుకున్నాము. మాకు మేమే టీలు పెట్టుకున్నాము, తాగాము. మళ్ళీ నైట్ మేమే వంట చేసుకున్నాము, తిన్నాము. చాలా సేపు టైం ఒక పాస్ వరండా చేసాము. లాగా ఉంది. మా స్టోన్ హౌసెస్. ఒక పల్లెటూరు పోతే వాష్‌రూమ్ కోసం అని చెప్పి లైన్‌లో నిలబడాలి. స్నానానికి లైన్‌లో నిలబడాలి. అసలు చాలా మంచి బాగుండే ఎక్స్‌పీరియన్స్ అండి. నిన్న ఎక్స్‌పీరియన్స్. గూడా మేము చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. అంటే కొంచెం ఫెసిలిటీస్ లేవని మనకు అనిపిస్తుంది కానీ, హ్మ్. ఫెసిలిటీస్ తక్కువ ఉన్నప్పుడు మనం మనుషుల్లో కలుస్తాం. ఫెసిలిటీస్ ఎక్కువ అవును. ఉన్నప్పుడు సింగిల్‌గా ఉంటాం. ఫెసిలిటీస్ తక్కువ ఉన్నప్పుడు మనుషుల్లో కలుస్తాం. కానీ ఎక్కడైనా అడ్జస్ట్ అయితేనే ఈ ట్రిప్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. లేదు నేను ఇట్లా ఉండను, నేను ఇట్లనే ఉండాలి, నేను ఇలా ఇంతే ఉండేదాన్ని కంఫర్టే కాదు. ఉండాలా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం వచ్చిందే ప్రిపేర్ అయ్యి బయట రావాలి. దానికి. కాబట్టి ఆ వెదర్‌ని ఎంజాయ్ చేయాలన్నా, ఆ ప్లేస్‌ని ఎంజాయ్ చేయాలన్నా, దేన్నైనా ఎంజాయ్ చేయాలన్నా దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దానివల్ల చాలా హ్యాపీగా ఉంటాం. లేదు అంటే అన్‌సాటిస్ఫైతోనే అంత ట్రిప్ అంతా ముందే చేయాల్సొస్తది. మేము చెప్పాల్సిందేంటంటే, మీరు ముందే ప్రిపేర్ అవ్వండి. ఇలా వెళ్ళాలి, ఇలా ఉంటది. అంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనైతే వెళ్ళకండి. యెస్. నార్మల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళండి. మేము చెప్పేదైతే ఇదే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రమ్య? 2 ముచ్చట్లు చెప్పు. మనకసలే మాకు టైం బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయిపోయింది. అయితుంది. మాకు బ్రేక్‌ఫాస్ట్ కూడా పిలుస్తున్నారు. అయిపోయింది. మాకు ఆ! కిందకి రమ్మంటున్నారు. ఏం లేదండి మెంటల్‌గా యాక్చువల్‌గా నేనొచ్చే సిట్యుయేషన్ లేకుండే. నాకు హెవీ మైగ్రేన్ వల్ల వెళ్ళను అని టికెట్ క్యాన్సిల్ చేసుకున్న దాన్ని కూడా డాక్టర్ ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని టాబ్లెట్స్ ఇచ్చారు. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా నేనొచ్చాను అంటే మీరు అర్థం చేసుకోండి. ఎంత సాఫీగా అయిపోతదో. ఏదైనా ఫస్ట్ మనం మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఆటోమేటిక్‌గా బాడీ సపోర్ట్ చేస్తది. ఇక్కడ నేర్చుకున్నది అదే. మొదటి నుంచి అలాగే ఎక్కడ సిక్ అయినా కూడా లేదు నేను వెళ్ళాలి. యాక్సెప్టేషన్. ప్రతీదీ ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ సిక్ అయ్యాను కదా, ఓకే నేను అయిపోయాను. ఇంకా నెక్స్ట్ నేను రికవరీ అవ్వాలి, ఒకవేళ అక్కడికి మీరు వెళ్ళాలి. వెళ్ళలేకపోయినా యాక్సెప్ట్ చేయాలి. వెళ్ళగలిగినా యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా యాక్సెప్టేషన్ ఉంటే పాజిటివ్ మాత్రం పాజిటివ్ మంచిగా మైండ్ వెళ్తారు. ఉంటే యాక్చువల్గా మేము ఎక్కడ ఆగకుండానే వెళ్ళిపోయామండి. ఫాస్ట్గా వెళ్ళాము, మళ్ళీ అదే ఫాస్ట్గా దిగాము. మాకు డేస్ ఎక్కడ వేస్ట్ కాలేదు. కానీ చాలా హ్యాపీగా వెళ్ళాము. అంతే హ్యాపీనెస్ ఎంత పాజిటివ్‌తో వెళ్ళామో దానికంటే డబుల్ పాజిటివ్‌నెస్‌తో కిందికి ప్లీజ్ వచ్చాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మీకు నీ వీడియో తీయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, నాకు ఒక్కరికి యూజ్ అయినా చాలు ఈ వీడియో. యెస్. దానికోసమే మా తీసానండి. ఎక్స్‌పీరియన్స్ మేము చెప్పాము. మీకెలా ఉంటదని మాకు తెలీదు కానీ అందరికి ఒకేలా ఉంటదని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకండి. వెదర్, మీ హెల్త్ ఈటి మీద ఆధారపడి ఉంటది కాబట్టి దాన్ని బట్టి మీరు ఏదైనా ప్రిపేర్ కండి. లైక్, షేర్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బై.